హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో ఈరోజు మన ఈ పర్టికులర్ సెషన్లో మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే ఈ చాప్టర్ని కంప్లీట్ చేయబోతున్నాం మై డియర్. సో ఈ చాప్టర్ వచ్చేసరికి మనం ఈఏపీ సెట్ పరంగా చూసుకున్నా, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే మీకు ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ చాప్టర్ అంటే ఈ సెషన్లో నేను ఈ చాప్టర్కి సంబంధించిన ఈఏపీ సెట్ పీవైక్యూస్ కూడా కవర్ చేస్తాను. అండ్ వాటితో పాటు ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మన క్లాస్ నోట్స్లో ఇంక్లూడ్ చేసి నేను మీతో షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా క్లాస్ నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ సెషన్ మీరు చూసేటప్పుడు క్లాస్ నోట్స్ మీరు రాసుకోవాల్సిన అవసరం అనేదే లేదు. ఫస్ట్ ఫోకస్ ఆన్ ది క్లాస్. నేనేం చెప్తా ఉన్నాను, మీకేం కావాలి, ఫస్ట్ మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దెన్ ఆటోమేటిక్గా తర్వాత మీరు క్లాస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని ఈజీలీ మీరు రివైజ్ చేసుకోవచ్చు. సో మరి ఇకపోతే ఈ చాప్టర్ యొక్క నోట్స్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫస్ట్ మనం పీడబ్ల్యూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు బ్యాచ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇందులో మీరు సార్ ఏపీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మన బ్యాచ్ మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని సెర్చ్ చేయగానే మీకు బ్యాచ్ కనిపించేస్తుంది. ఇక్కడ ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు. ఫ్రీగా జాయిన్ అయిపోతే దీనికి సంబంధించిన నోట్స్ అంటే ఈ క్లాస్ నోట్స్, దానితో పాటు మీకు ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన యాప్లోనే మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. సో నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీకు యాప్లో ఇస్తున్నాను. అండ్ అదేవిధంగా ఈ చాప్టర్కి సంబంధించిన ఒక మైండ్ మ్యాప్ అనేది నేను క్రియేట్ చేసి మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తానమ్మా. సో మర్చిపోకుండా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మైండ్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మైండ్ మ్యాప్ అంటే మరేమీ లేదు, ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ కన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కలిపి 1-2 పేజెస్లో పెట్టడం జరిగింది. సో అప్పుడు దానివల్ల మనకేమవుతుందంటే రివిజన్కి మస్తు ఈజీ అయిపోతుంది మనకు. సో ఈజీగా మనం రివైజ్ చేసుకోవచ్చు ఈ కంప్లీట్ చాప్టర్ని. కాబట్టి మర్చిపోకుండా అది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అన్నీ కూడా కంప్లీట్లీ ఫ్రీగానే, అండ్ అన్నింటి యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో మరి ఈ చాప్టర్ ఇంకా మొదలు పెట్టేద్దాం, ఇంకా అస్సలు లేట్ లేకుండా. అండ్ ఈ చాప్టర్ వెయిటేజ్ ఫస్ట్ చూద్దాం మనం. చాప్టర్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మనం ఇది ఐపీ పరంగా వెయిటేజ్ మీరు ఇక్కడ చూడండి నాన్న. ఐపీ పరంగా వెయిటేజ్ చూసుకుంటే యాజ్ పర్ ద న్యూ ప్యాటర్న్ 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, దీంట్లో 2 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ది ఒక క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ది ఒక క్వశ్చన్ వస్తుంది. టోటల్గా ఈ చాప్టర్ నుంచి మనకు 15 మార్క్స్ అనేవి మన ఐపీలో రావడం జరుగుతూ ఉంది. అండ్ ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నట్లయితే మై డియర్, సో ఎప్సెట్ వెయిటేజ్ వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి సార్. ఈఏపీ సెట్ వెయిటేజ్ వచ్చేసరికి ఈ చాప్టర్కి ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్కి 4 to 5 క్వశ్చన్స్, 4 నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి మీకు ఈఏపీ సెట్లో. ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ నుంచి మనకు 4 నుంచి 5 క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా ఈ చాప్టర్ మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు సెట్స్ టాపిక్ని చూసి ఉండాలి. ఆ సెట్స్ అనే చాప్టర్ నేర్చుకొని ఉండాలి. ఎవరైనా సెట్స్ చూడకుండా ఇక్కడ డైరెక్ట్గా వచ్చినట్లయితే వెంటనే దీన్ని ఆపేసి మీరు అర్జెంటుగా వెళ్ళి సెట్స్ సెషన్ చూసేయండి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేయండి. అప్పుడు మాత్రమే ఈ సెషన్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లేదు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మీరు. ఓకేనా? సో ఇక మొదలు పెట్టేస్తా ఉన్నాను. ఫస్ట్ ఈరోజు మనం ఈ పర్టికులర్ చాప్టర్లో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం సార్ అంటే, అసలుకి రిలేషన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటో ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను నేను మీకు. అండ్ దాని తర్వాత కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 4 టాపిక్స్ వచ్చేసరికి మనం ఈరోజు ఈ పర్టికులర్ సెషన్లో కవర్ చేయబోతున్నాం. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసరికి నేనైతే ఒక 2 hours అనుకుంటున్నా, 2.5 పట్టొచ్చు. చూద్దాం మరి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకొని ఫినిష్ చేద్దాం. తొందర ఏమీ లేదబ్బా మనకు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ సార్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటి? కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే మరేమీ లేదు నాన్న, మన దగ్గర చూడండి ఐ హ్యావ్ 2 నాన్ ఎంప్టీ సెట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నా దగ్గర 2 నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఓకేనా? ఏ అండ్ బి. సో ఇప్పుడు ఏ క్రాస్ బి ఏదైతే ఉన్నదో ఇది కార్టీషియన్ ప్రోడక్ట్ అంటాం. ఓకే, ఏ క్రాస్ బి వచ్చేసరికి కార్టీషియన్ ప్రోడక్ట్. ఏమైపోతుంది సార్ ఇది అంటే చూడండి, ఏ కామా బి సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి నానా. సో ఇది మన యొక్క కార్టీషియన్ ప్రోడక్ట్ అంటాం దీన్నే. సో జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ ఏ కామా బి అనేది ఒక ఆర్డర్డ్ పెయిర్ నాన్న. వాట్ ఈజ్ ఏ కామా బి హియర్? ఏ కామా బి అనేది ఒక
ఆర్డర్డ్ పెయిర్ నాన్న. ఇదొక ఆర్డర్డ్ పెయిర్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏలో నుంచి ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకు బిలో నుంచి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ సార్ చిన్న ఎగ్జాంపుల్ అంటున్నారు, చూసిద్దాం. ఏ ఈక్వల్ టు సార్ ఇక 1,2 తీసుకున్నాను నేను, బి ఈక్వల్ టు ఏ కామా బి తీసుకుంటా ఉన్నాను, లేదా అంటే ఏబిసి అనుకోండి, తప్పేమీ లేదు. చూడు ఏ క్రాస్ బి అయితే ఇప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ నుంచి, ఏ క్రాస్ బి లైక్ సార్ 1, ఏ 1, బి 1, సి అండ్ అదేవిధంగా 2, ఏ 2, బి అండ్ 2, సి నాన్న. ఇగో ఇవన్నీ వాల్యూస్ మనకు, ఆల్ దీస్ ఆర్ వాల్యూస్ ఆర్ అవైలబుల్ అనమాట. ఇవన్నీ వాల్యూస్ మనకు ఉంటాయి. సో ఇది మన యొక్క ఏ క్రాస్ బి. కానీ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉన్నది మన దగ్గర. ఏంటి సార్ అదంటే, ఐ వాంట్ యూ టు మేక్ ఏ నోట్ అనమాట. దీన్ని మీరు భద్రంగా నోట్ డౌన్ చేసుకోవాలి. మరి ఏంటి సార్ ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మరి ఏమీ లేదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏలో నా దగ్గర పి ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో నా దగ్గర క్యూ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సార్ అంటే, సింపుల్ లాజిక్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. అప్పుడు ఏమవుతుంది, ఇది పి ఇంటూ క్యూ. చెక్ చేసుకోండి, పి ఇంటూ క్యూ అన్నమాట. సో అంటే ఇక్కడ మీరు సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సార్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత సార్, 2. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత సార్, 3. మరి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఎంత రావాలి నాన్న నాకు లెక్క ప్రకారం? సార్ 2 into 3 సార్ విచ్ ఇస్ ఈక్వల్ టు 6 రావాలి. మరి 6 వచ్చాయా లేవా చూడండి, 1, 2, 3, 4, 5 and 6. సో 6కి 6 బరాబర్ ఉన్నాయి కదా. సో ఇది అసలు సిసలైన ఇంపార్టెంట్ థింగ్. దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేయడం అంటూ జరుగుతూ ఉన్నది. ఓకేనా? సో ఇప్పుడు కార్టీషియన్ ప్రోడక్ట్ గురించి అయితే మనకంతా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్టీషియన్ ప్రోడక్ట్ నాన్న. ఇందులో ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక్కసారి ఇది చూడండి, ఏమంటా ఉన్నాడు. 2 ordered pairs are equal if and only if the corresponding first elements are equal. చూడండి, corresponding first elements are equal and the second elements are also equal. సో అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 ఆర్డర్డ్ పెయిర్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటి పాయింట్ నెంబర్ 1 కదా ఇది. సో చూడండి, ఏ కామా బి ఒకటి సార్ x1, y1 ఈ రెండు నేను ఈక్వల్ అని చెప్తున్నాను అంటే మీనింగ్ ఏంటి సార్? ఏ ఈక్వల్ టు x1 అవ్వాలి అండ్ బి ఈక్వల్ టు y1 అవ్వాల్సిందే. ఇట్ షుడ్ అండ్ మస్ట్ హ్యాపెన్. లేదు అంటే దీంతో యూజ్ ఏమి ఉండదు. ఇది 100% అవ్వాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదు. ఇది ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వన్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏలో పి ఉంటే, బిలో క్యూ ఉంటే, ఏ క్రాస్ బిలో సార్ పీ క్యూ ఉంటాయి. దిస్ వాజ్ ఆల్రెడీ డిస్కస్, టెన్షన్స్ ఏమీ లేవు. థర్డ్ థింగ్ చూడండి, ఇక్కడ సార్ ఏమంటున్నాడు, ఇక్కడ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్. ఓకే, ఎయిదర్ ఏ ఆర్ బి, ఏ ఆర్ బిలో ఏదైనా ఒకటి ఇన్ఫైనైట్ సెట్ అయితే ఏ క్రాస్ బి కూడా మనకి ఏమైపోతుంది, ఇన్ఫైనైట్ సెట్ ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాగ్రత్తగా చూడు, నేను సెట్ ఏ ఈక్వల్ టు ఎలిమెంట్ 1 అంటే ఎలిమెంట్ ఏ తీసుకుంటా అండ్ సెట్ బి వచ్చేసరికి ఇలా 1, 2, 3, 4 అండ్ సో ఆన్ రాసుకోండి. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఏ క్రాస్ బి ఏమైపోతుందన్నా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలుస్తాయా మనకు? చూడండి సార్, ఇది ఏ కామా 1 ఒకటి, ఏ కామా 2 ఒకటి, ఏ కామా 3 ఒకటి, ఏ కామా 4 ఒకటి అండ్ సో ఆన్. దాని తర్వాత ఎక్కడ దాకా వెళ్తుందో కూడా తెలియదు మనకు. అంటే ఏ క్రాస్ బి కూడా ఏమైపోయింది, ఇన్ఫైనైట్ అయిపోయింది సార్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇది కూడా ఉంది మనకు లిస్టులో. సార్ ఏ క్రాస్ ఏ. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఏబిసి ఆర్ బిలాంగింగ్ టు ఏ. దీన్ని మనం ఏమంటాము ఇక్కడ, వీ కాల్ దిస్ వన్ యాజ్ ట్రిపులెట్, ఆర్డర్ ట్రిపులెట్. చూడండి, ఆర్డర్డ్ ట్రిపులెట్. ఏబిసిని మనం ఏమని పిలుస్తాం, ఆర్డర్డ్ ట్రిపులెట్. బాగా గుర్తుపెట్టుకోండి, టర్మినాలజీస్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్స్లో మీకు ఇలా ఇచ్చినప్పుడు, అదే టర్మినాలజీ బేస్డ్ ఇచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మనం ముందుగా మనకు టర్మినాలజీస్ అనేవి తెలిసి ఉండాలి. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే, మరి నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు సార్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఏంటి ఇక్కడ, 2 ఆర్డర్డ్ పెయిర్స్ ఈక్వల్ ఉన్నాయి. 2 ఆర్డర్డ్ పెయిర్స్ ఈక్వల్ ఉన్నాయి అంటే
ఫస్ట్ రెండు కూడా ఈక్వల్ ఉండాలి, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కూడా రెండు ఈక్వల్గా ఉండాలి. ఈ లెక్క ప్రకారం సార్ ఇది ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 3, సో ఎక్స్ ఈక్వల్ టు 3 మైనస్ 1 2. నెక్స్ట్ సో హియర్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 1. అయిపోయింది. ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలన్నాడు, 2 అండ్ మైనస్ 1 కనిపెట్టేసాం, అయిపోయింది అంతే, దానికి మించి ఇంకేమీ అవసరం లేదు. నెక్స్ట్ సీ దిస్ క్వశ్చన్. సార్ పిఏబిసి క్యూ వచ్చేసరికి ఆర్, ఫార్మ్ ద సెట్స్ పీ క్రాస్ క్యూ అండ్ క్యూ క్రాస్ పీ. ఆర్ దీస్ టూ ప్రోడక్ట్స్ ఈక్వలా అని అడుగుతా ఉన్నాడు మనల్ని. సో చూడండి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సార్ ఫస్ట్ పి వచ్చేసరికి ఏమన్నాడు, బ్రాకెట్ ఎందుకు వచ్చింది, ఎస్ యా, పి వచ్చేసరికి ఏమో ఏబిసి, క్యూ వచ్చేసరికి ఏమో ఆర్. సో ఫస్ట్ పి క్రాస్ క్యూ ఏమైపోతుంది, ఏ కామా ఆర్, బి కామా ఆర్ అండ్ సి కామా ఆర్, ఇది పి క్రాస్ క్యూ. మరి సార్ క్యూ క్రాస్ పి ఏమైపోతుంది సార్ ఉల్టా. సో చూడండి ఇప్పుడు ఆర్ కామా ఏ, ఆర్ కామా బి, ఆర్ కామా సి, ఈ రెండు ఈక్వల్ ఆరా బై, ఈ రెండు ఈక్వల్ కనిపిస్తున్నా. ఏ యాంగిల్లో అయినా మీకు చూడడానికి ఇది ఏ కామా ఆరు, ఆర్ కామా ఏ ఈక్వల్గా ఉన్నాయా, లేవు కదా. ఈక్వల్ అంటే ఏంటి, ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి ఈక్వల్గా ఉండాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈక్వల్గా ఉన్నదా ఇక్కడ, లేదు సార్, ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఈక్వల్గా లేదు. ఆ కారణం చేత దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, పీ క్రాస్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యూ క్రాస్ పి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇది యూనివర్సల్గా ట్రూ, ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ రెండు ఈక్వల్ అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు, ఓకేనా. నెక్స్ట్ ఏమంటా ఉన్నాడు చూడండి, ఇప్పుడు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి కావాలి సార్. సో మనం ఆల్రెడీ సెట్స్లో నేర్చుకున్నాం, బి ఇంటర్సెక్షన్ సి ఎంత నాన్న, ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్డ్ దిస్, మనం దీని గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకు సార్ బి ఇంటర్సెక్షన్ సి రెండిట్లో కామన్గా ఉన్నది 4 ఒకటి సార్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏ ఏమో 1 2 3, నాకేం కావాలి ఇప్పుడు, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి సార్. అంటే చూడండి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి నథింగ్ బట్ 1,4 2,4 యాజ్ వెల్ యాజ్ 3,4. డన్ విత్ దిస్, ఇది మనకు కావాల్సిన వాల్యూ. వాడు అడిగింది ఇదే, ఖేల్ ఖతం, ఆన్సర్ డన్. చాలా చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి చేయగలుగుతున్నాం. ఎందుకు, బికాస్ ఆఫ్ అవర్ క్లారిటీ ఆన్ ది టాపిక్ ఆఫ్ సెట్స్. సెట్స్లో మనం చాలా ఈజీగా నేర్చుకున్నాం సెట్స్ కూడా అన్ని. సో సెట్స్ వస్తేనే రిలేషన్స్ వస్తుంది. ఈరోజు రిలేషన్స్ నేర్చుకుంటేనే ఈరోజు వచ్చే నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్ నేర్చుకోగలం మనం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏమంటా ఉన్నాడు, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి సార్. ఫస్ట్ ఏ క్రాస్ బి రాయండి అమ్మా. ఏ క్రాస్ బి ఏముంది సార్, 1,3 1,4 2,3 2,4 3,3 3,4, ఇది ఏ క్రాస్ బి, వెరీ గుడ్. మరి ఏ క్రాస్ సి ఎంత, 1,4 1,5 1,6. నెక్స్ట్ 2,4 2,5 2,6. నెక్స్ట్ 3,4 3,5 అండ్ 3,6. ఇగో ఇవన్నీ ఏ క్రాస్ సిలో వచ్చినవి, కామన్గా ఉన్నవి సార్. రెండిట్లో కామన్గా ఉన్నవి కావాలి నాకు ఇప్పుడు. వాట్ ఐ నీడ్ దిస్ వాల్యూ, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి, రెండిట్లో కామన్గా ఉన్నవి ఏముంది, ఫస్ట్ 1,4 1,4. నెక్స్ట్ ఇంకా సార్ 1,4 తర్వాత ఏముంది నాకు, 2,4 2,4. నెక్స్ట్ ఇంకేముంది నాన్న నాకు ఈ రెండిట్లో, చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం మనం ఫస్ట్. సో సార్ కామన్గా ఏమున్నది ఇందులో సార్, సింపుల్గా చూడండి 1,4 2,4 ఉంది, ఇంకొకటి 3,4 3,4. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీరు, 1,4 2,4 అండ్ 3,4 ఈ 3 టర్మ్స్ మాత్రమే మనకు కామన్గా ఉన్నాయి. ఆ 3 ఆర్డర్డ్ పెయిర్స్ని మనం ఇక్కడ రాసేసాం. ఎనీథింగ్ ఎల్స్ మై డియర్, దీనికి ఇంకా ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు మీరు ఇలా మొత్తం సాల్వ్ చేయకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు దీన్ని. మెథడ్ 2 ఆల్సో కెన్ బి డన్ మై డియర్. ఏంటి సార్ ఆ మెథడ్ 2? చూడండి మెథడ్ 2. సో బై డిస్ట్రిబ్యూటివ్ లా, దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఏమని రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ ఏముంది సార్, ఐ హ్యావ్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి.
నేను ఏ కామన్ తీసేసుకుంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి కదా నాన్న ఇది. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. సేమ్ టు సేమ్ వచ్చిందా లేదా చూడండి. ద ప్రాపర్టీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అలౌడ్ ఉందా లేదా. 1,4 2,4 3,4 1,4 2,4 3,4 సార్. నేను రెండు సపరేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇగో ఇలా రాసుకొని కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో గెటింగ్ ద సేమ్ ఆన్సర్ జస్ట్ లైక్ ద ప్రీవియస్ క్వశ్చన్. 1,4 2,4 యాజ్ వెల్ యాజ్ 3,4. ఇది కూడా మనకు ముచ్చటగా చూడడానికి సేమ్ టు సేమ్ వచ్చేసింది మనకు. నెక్స్ట్ సార్ ఏ క్రాస్ బి యూనియన్ సి అన్నాడు. ఫస్ట్ ట్రై టు ఐడెంటిఫై బి యూనియన్ సి ఫస్ట్. బి యూనియన్ సి ఫస్ట్ కనుక్కుందాం. సో నేను ఇప్పుడు బి యూనియన్ సి రాసుకుంటూ పోతే ఎంత వస్తుంది ఇక్కడ నాకు 3 4 5 and 6. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏ క్రాస్ బి యూనియన్ సి ఏ ఎంత నాన్న చూడు 1 3 1 4 1 5 1 6. నెక్స్ట్ 2 3 2 4 2 5 2 6. నెక్స్ట్ 3 3 3 3 4 3 5 అండ్ 3 6. ఇగో ఇది మన యొక్క ఏ క్రాస్ బి యూనియన్ సి. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇట్. అంతే. ఇప్పుడు ఇదే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, బై డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ మీరు ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని. సో వీ హ్యావ్ దిస్ ఏ క్రాస్ బి యూనియన్ సి కెన్ బి రిటన్ యాజ్ ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి రాసుకోవచ్చు. చూడండి ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి, సేమ్ ఆన్సర్, సేమ్ యాజ్ ది అబోవ్. సేమ్ యాజ్ ది అబోవ్. డోంట్ వరీ, ప్రతిదీ కూడా ఇంతే. ఎందుకు సార్, బికాస్ దీస్ ఆర్ ది సమ్ ప్రాపర్టీస్ మై డియర్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. ఇవన్నీ మనం ఆల్రెడీ సెట్స్లో నేర్చుకున్నాం. సో ఇంకెందుకు అబ్బా భయపడాల్సిన పని ఏమీ లేదు. ఆరామ్సే ఆన్సర్లు తెద్దాం, ఫటాఫట్ ఆన్సర్స్ అన్నీ సాల్వ్ చేద్దాం, క్వశ్చన్స్ అన్నీ కూడాను. చూడండి ఏమంటా ఉన్నాడు ఇక్కడ, సార్ పీ క్రాస్ పీ కావాలి 3 సార్లు. సో ఇక్కడ జాగ్రత్తగా ఫస్ట్ ఒకసారి ఐడెంటిఫై చేయండి మీరు, చెప్తాను నేను. సో ఐ వాంట్ యూ టు ఫస్ట్ ట్రై పీ క్రాస్ పీ అంటే ఏమొస్తుందనా చూడండి. ఇక్కడ సింపుల్ 1,1 పీ క్రాస్ పీ అంటే 1,1 1,2 2,1 2,2. ఇది పీ క్రాస్ పీ సార్. దీన్ని మళ్ళీ క్రాస్ పీ చేయమంటున్నాడు. దే ఆర్ ఆస్కింగ్ అస్ టు డూ క్రాస్ పీ. సో మళ్ళీ నేను క్రాస్ పీ చేస్తే మై డియర్ జాగ్రత్తగా చూడు, పీ క్రాస్ పీ, అప్పుడు నాకు వాల్యూస్ చూడండి ఎట్లా వచ్చేస్తాయి. 1,1,1 1,2,1 2,1,1 2,2,1. నెక్స్ట్ విత్ ఎలిమెంట్ 2 1,1,2 1,2,2 2 1 2 అండ్ 2 2 2. ఇది ఆన్సర్. పీ క్రాస్ ప్రీ. సో ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ ఆర్ ఫార్మింగ్. ఏం ఫామ్ అయిపోతున్నాయి ఈడ నుంచి నాకు, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఆర్డర్డ్ ట్రిప్లెట్స్. ఏమొస్తున్నాయి నాకు ఇక్కడ, ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ ఫామ్ అయిపోతున్నాయి. సో ఇది మన యొక్క ఫైనల్ ఆన్సర్. ఏమంటున్నాడు చూడండి, సార్ ఇఫ్ ఆర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్, వాట్ డూ ద కార్టీసియన్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ఆర్ అండ్ ఆర్ క్రాస్ ఆర్ రిప్రజెంట్స్. ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇవన్నీ మనకు, సార్ ఇదేమో ఆర్ బై ఆర్ అంటే ఆర్ క్రాస్ ఆర్ ఏమో 2 డైమెన్షనల్ రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈస్ రిప్రజెంట్ జస్ట్ 2 డైమెన్షనల్ ఆర్డర్డ్ పెయిర్స్. అదే కదా ఇక్కడ నుంచి మనకు వచ్చింది, 2 డైమెన్షనల్ ఆర్డర్డ్ పెయిర్స్ వస్తాయి. వాట్ అబౌట్ దిస్ రా, సో ఇక్కడ నుంచి సార్ ఆర్డర్డ్ ట్రిపులెట్స్ వస్తాయి మనకు. ఆర్డర్డ్ ట్రిపులెట్స్, వాట్ డస్ ఇట్ మీన్, 3 డైమెన్షనల్ ఆర్డర్డ్ పెయిర్స్. సింపుల్గా 3 డైమెన్షనల్ ఆర్డర్డ్ పెయిర్స్ అలా చూసుకున్నా ఓకే. ఇక్కడ నుంచి ఏమో 2 డైమెన్షన్ వస్తుంది, అక్కడ చూస్తేనేమో మనకు 3 డైమెన్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రిలేషన్స్. వాట్ డూ యూ మీన్ బై ఏ రిలేషన్ మై డియర్? అసలు రిలేషన్ అంటే ఏంటి సార్? సింపుల్ లాజిక్. మనం సబ్సెట్స్ గురించి అయితే ఎక్దమ్ డీటెయిల్గా నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో, సెట్స్ టాపిక్లో, అంటే సెట్స్ అనే చాప్టర్లో.
మనం సబ్సెట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో రిలేషన్ కూడా చూడండి అన్న, రిలేషన్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఎనీ సబ్సెట్ ఆఫ్, ఓకేనా. రిలేషన్ ఈజ్ ద సబ్సెట్, ఏ సబ్సెట్ అయినా అవ్వచ్చు. మీరు కావాలంటే ఇక్కడ డీటెయిల్గా రాసుకోవాలంటే యూ కెన్ ఇంక్లూడ్ దిస్ స్టేట్మెంట్, ఎనీ రిలేషన్ ఈజ్ ది ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఏది తీసుకున్నా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర చూడండి, హియర్ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. లెట్ us టేక్ ఐ హ్యావ్ సెట్ ఏ యాజ్ 1, సెట్ బి వచ్చేసరికి ఏ కామా బి ఉంది. సో రిలేషన్ ఆర్ ఈజ్ ఫ్రమ్ ఏ టు బి. సో ఫస్ట్ మాకు ఏ క్రాస్ బి చూడండి నాన్న ఇక్కడ. నౌ ఫోకస్ ఎవ్రీబడి, ఐ వాంట్ యూ టు సాల్వ్ ఏ క్రాస్ బి. సార్ ఏ క్రాస్ బి చూస్తే 1, ఏ 1, బి సార్ ఇది. సో ఇందులో సార్ సబ్సెట్ కదా దీనికి మనకు కావాల్సింది. సో రిలేషన్ R1 1, ఏ ఇది ఒక రిలేషనే సార్. రిలేషన్ R2 1, బి ఇది ఒక రిలేషనే. రిలేషన్ R3 మొత్తానికి 1, ఏ అండ్ 1, బి ఇది కూడా ఒక రిలేషన్. సో జస్ట్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఏ సబ్సెట్ అయినా పర్వాలేదబ్బా, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ సెయిడ్ టు బి ఏ రిలేషన్, ఏదైనా పర్వాలేదు ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మీరు ఈ ఆర్డర్డ్ పెయిర్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఏంటి సార్ అది అంటే చూడు, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏముంది 1, ఏ సార్. వాట్ ఐ హ్యావ్ హియర్ 1, ఏ. సో వాట్ డస్ ఇట్ మీన్ మై డియర్, ఏ అనేది ఇమేజ్ ఆఫ్ 1, ఏ ఈజ్ ఇమేజ్ ఆఫ్ 1, ఏ అనేది 1కి ఇమేజ్ అవుతుంది. అండ్ దీన్ని ఉల్టాగా మనం ఏం చెప్పుకోవచ్చు సార్, 1 ఈజ్ ప్రీ ఇమేజ్ ఆఫ్ ఏ. చూడండి, ఏ ఈజ్ ఇమేజ్ ఆఫ్ 1 అండ్ 1 ఈజ్ ప్రీ ఇమేజ్ ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి మళ్ళీ సార్, బి ఈజ్ ఇమేజ్ ఆఫ్ 1 అండ్ 1 ఈజ్ ప్రీ ఇమేజ్ ఆఫ్ బి ఫర్ 1, బి. సో ఈ ఇమేజ్, ఈ ప్రీ ఇమేజ్ టర్మినాలజీస్ అనేవి మీకు తెలిసి ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ఫంక్షన్స్. మనం ఫంక్షన్స్లోకి మెల్లమెల్లగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఒకటి ఇమేజ్, ఒకటి ప్రీ ఇమేజ్, ఈ టర్మినాలజీస్ మీకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ క్వశ్చన్ని. నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఏమన్నాడు, లెట్ ఏ డిఫైన్, చూడండి లెట్ ఏ ఉంది, డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ. ఆర్ వచ్చేసరికి x, y సచ్ దట్, చూడండి x, y సచ్ దట్ y ఈక్వల్ టు x+1. సో జాగ్రత్తగా చూడండి, మీకు ఇక్కడ ఒక టర్మినాలజీ ఉంది. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ క్వశ్చన్ నేను కొన్ని చెప్తాను ఇక్కడ. నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎవ్రీబడి. సో ఐ హ్యావ్ రిటర్న్ ఆర్ ఫ్రమ్ ఏ టు బి. సో ఇక్కడ నేను ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఇస్తున్నానో, ఇన్పుట్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఇస్తున్నాను, ఏ నుంచి. అంటే ప్రీ ఇమేజెస్ అన్నీ ఏ నుంచి వెళ్తున్నాయి కాబట్టి మనం ఏమంటాం దీన్ని సార్, డొమైన్ ఆఫ్ ఆర్. ఇది వచ్చేసరికి నాన్న నాకు దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ కోడొమైన్ ఆఫ్ ఆర్, కోడొమైన్ ఆఫ్ ఆర్. అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రేంజ్ అంటాం మై డియర్. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ సార్, రేంజ్ ఆఫ్ R1 ఇక్కడ చూడు. సో ఫ్రమ్ హియర్ నౌ ఇఫ్ ఐ రైట్ హియర్ సార్, రేంజ్ ఆఫ్ R1, రేంజ్ ఆఫ్ R1 ఎంత నాన్న మనకు వచ్చింది, కేవలం సెట్ ఏ, ఎలిమెంట్ ఏ సార్. దిస్ ఈజ్ మై ఎలిమెంట్ ఏ బికాస్ దిస్ ఈజ్ ద ఓన్లీ 1 ఎలిమెంట్, అవుట్పుట్ ఇది సార్. రేంజ్ ఆఫ్ R2 ఎంత ఇక్కడ చూడు. ఇప్పుడు నౌ అండర్స్టాండ్ దిస్ సార్, రేంజ్ ఆఫ్ R2 ఎంత, విచ్ ఈజ్ ఈక్వల్ టు బి సార్, ఓకే ఎలిమెంట్ బి. సార్ రేంజ్ ఆఫ్ R3 ఎంత సార్, ఇక్కడ ఏ, బి 2 అవుట్పుట్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ R3. ఇది మన యొక్క రేంజ్ ఆఫ్ R3 నాన్న. అండ్ ఇక్కడ దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, రేంజ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కోడొమైన్. రేంజ్ అనేది మనకు సబ్సెట్ అయినా అవ్వచ్చు లేదా ఈక్వల్ కూడా అవ్వచ్చు నాన్న ఇక్కడ. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. రేంజ్ ఈజ్ ఎయిదర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ద కోడొమైన్. సారీ,
ఓకే, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దిస్ ఈజ్ వెరీ వెరీ మచ్ నీడెడ్. ఓకే, ఎందుకంటే మనం డొమైన్ అండ్ రేంజ్ కనుక్కోవాల్సి వస్తుందనా. సో డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్, డొమైన్ ఆఫ్ ఏ డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్, రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్, డొమైన్ ఆఫ్ ఏ రిలేషన్, రేంజ్ ఆఫ్ ఏ రిలేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు మీరు కొత్తగా ఐడెంటిఫై చేసి అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్ నేను చెప్పేది మీకు. డొమైన్ అంటేనేమో ఇన్పుట్ వాల్యూస్, మీరు ఏవైతే ఇన్పుట్లో వేస్తూ ఉన్నారో అవి మీ యొక్క డొమైన్స్. రేంజ్ అంటేనేమో అవుట్పుట్ వాల్యూస్, మీరు డొమైన్ అంటే వాల్యూస్ పెట్టగానే ఏదైతే మీకు అవుట్పుట్ వస్తుందో అదే మన యొక్క రేంజ్. సింపుల్ థింగ్ ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఏమంటా ఉన్నాడు ఇక్కడ, సార్ సెట్ ఏ ఉంది, డిఫైన్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఆర్ ఏ టు ఏ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ ఇట్. నేను చెప్తాను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సార్ ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ అన్నాడు. సో y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఉండాలి. సో ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 చూడండి. సార్ ఎక్స్ ఈక్వల్ టు 1, y వాల్యూ ఎంత నాన్న, 2 + 1 3. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 2, y వాల్యూ ఎంత, సారీ ఇది 1 + 1 2 కదా, ఇది 2 ఇది 3. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 3, y వాల్యూ ఎంత 4. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 5, y వాల్యూ ఎంత నాన్న 6. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 6, y వాల్యూ ఎంత 7. ఇప్పుడు జాగ్రత్తగా ఆర్డర్డ్ పెయిర్ రాసుకుందాం మనం. సార్ ఇది ఆర్డర్డ్ పెయిర్ 1, 2, ఇది ఆర్డర్డ్ పెయిర్ 2, 3, ఇది ఆర్డర్డ్ పెయిర్ 3, 4, ఇది ఆర్డర్డ్ పెయిర్ 5, 6. ఓకే, ఇది ఆర్డర్డ్ పెయిర్ 6, 7. మధ్యలో ఒకటి పోయింది, ఎక్స్ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు y ఈక్వల్ టు 5 సార్. ఇక్కడ రాద్దాం అది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 5, కాబట్టి ఆర్డర్డ్ పెయిర్ ఎంత 4, 5. సో నా ఫోకస్ ఎవ్రీబడి, ఫోకస్ దేని మీద జాగ్రత్తగా ఫోకస్ చేయండి చెప్తాను నేను. ఏమన్నా నేను సార్ డొమైన్ ఇన్పుట్ వాల్యూస్ అన్నీ ఏలో ఉండాలి, అవుట్పుట్ వాల్యూ కూడా దేనికి వెళ్తుంది, కోడొమైన్ కదా. సో అవుట్పుట్ వాల్యూస్ అన్నీ కూడా మనకి దేంట్లో ఉండాలి, ఏలోనే ఉండాలి, రైట్. సో సార్ ఇక్కడ ఇది చూడండి, నౌ జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. ఈ ఆర్డర్డ్ పేరు చూడండి 6, 7 వచ్చింది. అవుట్పుట్ వాల్యూ ఇక్కడ మనకు, అవుట్పుట్ వాల్యూ మనకు ఏ లోపల ఉందా, లేదు. దెర్ ఈజ్ నో అవుట్పుట్ వాల్యూ ఇన్సైడ్ ఏ, రైట్. సో ఐ కెనాట్ టేక్ దిస్ వన్. ఈ ఆర్డర్డ్ పేర్ని మనం కన్సిడర్ చేయము, బికాజ్ y ఈక్వల్ టు 7 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. అది సెట్ ఏలో లేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయము. అంటే ఇప్పుడు నా యొక్క రిలేషన్ ఆర్ ఏమైపోతుంది చూడండి. నౌ ఎవ్రీబడి ఫోకస్ నౌ, సో దట్ మై రిలేషన్ ఆర్ విల్ బికమ్ వాల్యూస్ ఏమైపోతాయి నాన్న, 1, 2, 2, 3, 3, 4, 4, 5 మాత్రమే నాన్న, 5 అండ్ సారీ 5, 6 కూడా వచ్చేస్తుంది. బట్ 6, 7 ఐ కెనాట్ టేక్. ఓకే, సో ఇప్పుడు వీడేమంటా ఉన్నాడు, యారో డయాగ్రామ్ కూడా డ్రా చేయమన్నాడు. ఓకేనా, ఈ రిలేషన్ని మనం యూజింగ్ అన్ యారో డయాగ్రామ్ అన్నాడు. రాసేద్దాం, యారో డయాగ్రామే కదా, ఏమున్నది రా బయట. సీ నౌ యాజ్ యూ ఆర్ నీడ్ ఇన్ ఆఫ్ యారో డయాగ్రామ్. సో ఇది రెండు మన యొక్క సెట్స్ అబ్బా. ఏ, ఇది ఏ, ఇది ఏ, రిలేషన్ ఆర్. ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1, 2, 3, 4, 5, 6. మరి ఇక్కడ సార్ ఇటు సైడ్ 1, 2, 3, 4, 5, 6 ఇవే ఎలిమెంట్స్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇమేజెస్ మాట్లాడదాం. సార్ 1కి వచ్చేసరికి ఏమో ఇమేజ్ ఏముంది, 2 ఉంది. 2కి వచ్చేసరికి సారీ 1కి 1 కాదు కదా, 1కి వచ్చేసరికి ఇమేజ్ ఏమో 2 ఉంది, 2కి ఇమేజ్ 3 ఉన్నది, 3కి ఇమేజ్ 4 ఉన్నది, 4కి ఇమేజ్ 5 ఉన్నది, 5కి ఇమేజ్ 6 ఉన్నది. సో ఆర్ అనేది సార్ ఏ టు ఏ ఒక రిలేషన్. ఇది యారో డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ మై యారో డయాగ్రామ్ మై డియర్స్. దీన్ని మనం ఏమంటాం, ఇలా డ్రా చేసేదాన్ని యారో డయాగ్రామ్. ఇది మీ ఆల్రెడీ మీరు 10th నేర్చుకొని ఉంటారు యారో డయాగ్రామ్ ఇది. ఓకేనా, ఇది మన యొక్క యారో డయాగ్రామ్ నాన్న. సో కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి థింగ్స్ని మీరు. ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ ద థింగ్స్ ప్రాపర్లీ. నేను 6, 7 ఎందుకు తీసుకోలేదు ఇక్కడ, బికాజ్ అవుట్పుట్ 7 వచ్చింది సార్. 7 అనేది మనకు లేదు కదా, ఏలోనే ఉండాలి కదా, అది మరి. సో ఇప్పుడు సార్ దీనికి డొమైన్ ఎంత సార్, ఫస్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. రైట్ డౌన్ ద డొమైన్ అన్నాడు ఇక్కడ, సేమ్ టు సేమ్, అండ్ కోడొమైన్ అన్నాడు, రేంజ్ అన్నాడు. ఫస్ట్ రిలేషన్ ఆర్ ఏమొచ్చింది మనకు చూడండి. ఇప్పుడు
సార్ రిలేషన్ ఆర్ వచ్చేసరికి నాకు ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ వీ గాట్ 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6 ఇక్కడ దాకా వచ్చాం మనం. సార్ డొమైన్ ఇన్పుట్ వాల్యూస్ చూడండి, డొమైన్ ఆఫ్ ఆర్ ఇన్పుట్ వాల్యూస్ ఏమున్నాయి 1, 2, 3, 4 and 5. ఇది కోడొమైన్ ఆఫ్ ఆర్. కోడొమైన్ అంటే ఏముంది నాన్న, మళ్ళీ ఏనే 1, 2, 3, 4, 5 and 6. వెరీ గుడ్. మరి సార్ రేంజ్ ఆఫ్ ఆర్ చూడండి, అవుట్పుట్ వాల్యూస్ ఏమొచ్చినాయి నాకు 2, 3, 4, 5 and 6. ఇది. సో నౌ యూ కెన్ సీ ఆల్ ద వాల్యూస్ వీ గాట్ హియర్, డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్. అండ్ ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే సార్ చూడండి, ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంది సార్, రేంజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. ఓకేనా, రేంజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ప్యూర్లీ సబ్సెట్ ఈసారి కోడొమైన్. ఇది మనకు వచ్చిన వాల్యూస్ ఇక్కడ, రైట్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అన్న, ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ ఇట్ వెరీ వెరీ మచ్ కేర్ఫుల్లీ. సో జాగ్రత్తగా చూద్దాం, ఆన్సర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. మీరు దేని గురించి కూడా ఇబ్బంది అండ్ టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదబ్బా. ఇక్కడ చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి వాల్యూస్ మనకు. ఓకేనా. సో ఈ మాదిరి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలిగేలాగా ఉండాలి. ఇది ఛాలెంజ్. ఇప్పుడు అసలు సిసలైన క్వశ్చన్ ఏడొస్తుందంటే, మన దగ్గర నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి సార్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నోట్ ఇది చూడండి, నోట్. సార్ ఇప్పుడు ఒక పని చేస్తాను నేను, నా దగ్గర సెట్ ఏ ఉంది 1, 2, 3. దీనికి నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎన్ని వస్తాయి సార్? హౌ మెనీ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఆర్ పాసిబుల్ ఫ్రమ్ ఏ టు ఏ నాన్న? ఏ టు ఏ ఎన్ని రిలేషన్స్ పాసిబుల్ అవుతాయి నాకు? సో ఏమొస్తుంది సార్, నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఈక్వల్ టు నాకు ఇక్కడ సార్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, అంతే కదరా బాయ్. ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అయితే అన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి. మరి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి సార్? 2 పవర్ n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ ఏ నాన్న. ఇక్కడ ఏ టు ఏ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఏమొస్తాయి మనకు సార్, ఫర్ దిస్ హియర్ వీ గాట్ n ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. మరి అలాంటప్పుడు సార్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ వచ్చేసరికి మనకి ఏమొస్తాయి సార్, ఏ క్రాస్ ఏ అంటే మనకు 3 క్రాస్ 9 ఎలిమెంట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ రిలేషన్స్ వచ్చేసరికి 2 పవర్ 9. ఇది ఫార్ములా 2 పవర్ 9. ఇదే మనకు ఏ క్రాస్ బి అయితే చూడండి, నోట్ నెంబర్ 2. ఓకే, నోట్ సార్ నా దగ్గర వాల్యూ చూడండి. ఇప్పుడు ఐ హ్యావ్ n ఆఫ్ ఏ ఈక్వల్ టు m, n ఆఫ్ బి ఈక్వల్ టు సమ్ n, అండ్ మనందరికీ తెలుసు n ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు mn. సో నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి విచ్ ఇస్ ఈక్వల్ టు 2 పవర్ mn. ఇది నెంబర్ ఆఫ్ రిలేషన్స్కి బదులు బాగా గుర్తుపెట్టుకోండి, పొరపాటున మీకు ఎక్కడైనా సార్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయని అడిగినా కూడా ఇదే ఫార్ములా మనకు. ఫర్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆల్సో వీ నీడ్ టు యూటిలైజ్ ద సేమ్ టు సేమ్ ఫార్ములా అండ్ సేమ్ టు సేమ్ ఫార్మాట్, అన్నిటి కూడా ఇంతే. ఓకేనా. చలో నెక్స్ట్ వన్ చూడండి సార్, లెట్ ఏ 1, 2, b 3, 4 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ కావాలి మనకు. సార్ n ఆఫ్ ఏ ఎంత సార్? 2. n ఆఫ్ బి ఎంత? 2. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఎంత? సో 2 into 2 which is equal to 4. So నెంబర్ ఆఫ్ రిలేషన్స్, ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఫ్రమ్ ఏ టు బి విచ్ ఇస్ ఈక్వల్ టు 2 పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 16 అమ్మా. 16 ఈజ్ గోయింగ్ టు బి మై ఫైనల్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎన్ని అవుతాయి నాకు అక్కడ? 16. 16 రిలేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి మనకు. నెక్స్ట్ ఫంక్షన్స్. ద రిలేషన్స్ బేసిక్స్ అన్నీ మనం నేర్చుకున్నాం.
ఓకేనా? రిలేషన్స్ బేసిక్స్ అని మనం నేర్చుకున్నాం. అండ్ ఫంక్షన్స్ అంటే ఏంటి సార్? ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్తా ఉన్నాను, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మీ 11th అయిపోదు. మీకు 11th క్లాస్లో సిలబస్ చేంజ్ అయింది, 12th కూడా నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది. కాబట్టి 12th క్లాస్లో కూడా మీకు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే ఈ చాప్టర్ వస్తుంది ఖచ్చితంగా. సో అందులో ఇంకా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద లెవెల్స్. కాబట్టి ఇది కేవలం బేసిక్సేనా? 11th ఈజ్ కంప్లీట్లీ బేసిక్స్. 12thలో కూడా మీకు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఇంకా మీకు లెవెల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ నేర్చుకున్నవి బేసిక్స్ థింగ్స్ అనమాట. అందుకే మనకు రిలేషన్స్ గురించి చాలా తక్కువ డిస్కస్ చేసాం మనం ఇక్కడ. రిలేషన్స్లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అన్నీ కూడా పాసిబుల్ ఉంటాయి. అవన్నీ మీకు 12thలో వస్తాయి. అవి మీరు 12thకి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి సార్? చూడండి, ఏ రిలేషన్ ఈజ్ ఎ ఫంక్షన్. ఏ రిలేషన్ ఈజ్ ఎ ఫంక్షన్ కాదు, ఏ ఫంక్షన్ ఈజ్ ఎ రిలేషన్. ఏ ఫంక్షన్ ఈజ్ ఎ రిలేషన్ ఎప్పుడవుతుంది సార్? చూడండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు. ఏంటి సార్ కండిషన్స్ అంటే? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్స్ రాద్దాం. కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2 రాస్తాను. ఒకవేళ రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఉంది, ఇది మనకు ఫంక్షన్ అవ్వాలి అనుకుందాం. రైట్, ఇది మనకు ఫంక్షన్ అవ్వాలి అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇక్కడ ఫస్ట్ కండిషన్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ should have an image in B. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి బీలో ఒక ఖచ్చితంగా ఇమేజ్ ఉండాల్సిందే. ఒక ఇమేజ్ 100% ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ హ్యావ్ one and only one image in B. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి బీలో ఒకటే ఒక ఇమేజ్ ఉండాలి, 2 ఇమేజ్లు ఉండకూడదు. కేవలం ఒకటే ఇమేజ్ ఉండాలి. అలా అయితేనే ఒక రిలేషన్ని మనం ఏమంటాము? ఫంక్షన్ అని అంటాము. అదర్వైజ్ దాన్ని మనం ఫంక్షన్ అని చెప్పలేము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఇక్కడ. నౌ లెట్ us try to have some questions. Before solving these questions నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి ఇక్కడ. ఓకేనా? ఎగ్జాంపుల్, లెట్ us take ఎగ్జాంపుల్. I have a relation R నాన్న. చూడండి 1, 2, 1, 3, 2, 2, 2, 3. ఇది రిలేషన్ R. రిలేషన్ R1 చూడండి 1, 2, 2, 2 ఇది. సో జాగ్రత్తగా చూడండి, దిస్ రిలేషన్స్ ఆర్ ఫ్రమ్, రిలేషన్స్ వచ్చేసరికి చూడండి R వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నాన్న? రిలేషన్ R ఈజ్ ఫ్రమ్ 1, 2 to 2, 3. రిలేషన్ R1 కూడా అంతే, 1, 2 నుంచి 2, 3కి తీసుకున్నా. సో చూడు, ఇప్పుడు నాకు కండిషన్స్ చెప్దాం, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మన కండిషన్స్ జాగ్రత్తగా చూడండి నాన్న అందరూ. ఫస్ట్ ఏ అంటే డొమైన్ ఏముంది నాన్న నాకు ఇక్కడ? సార్ 1, 2 ఉంది సార్ ఆర్కి, అంటే 1, 2కి ఖచ్చితంగా ఈ బీలో ఇమేజెస్ ఉండాలి. 1, 2, 1, 3, 2, 2, 2, 2 ఇమేజెస్ ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. కానీ 1కి వచ్చేసరికి చూడండి, ఫర్ ఆర్ 1కేమో 2 కూడా ఇమేజ్ అయింది, 3 కూడా ఇమేజ్ అయింది. అండ్ అదేవిధంగా 2కి 2 కూడా ఇమేజ్ అయింది, 3 కూడా ఇమేజ్ అయింది. ఒకదానికి ఒకటే ఇమేజ్ ఉండాలని చెప్పాను నేను, వీడేమో 2 ఇమేజెస్ అంటున్నాడు. సో మనం ఏమని చెప్పవచ్చు ఇక్కడ? ఆర్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఆర్ అనేది ఒక ఫంక్షన్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం R1 గురించి మాట్లాడుకుందాం. నౌ ఫర్ R1 ముచ్చటిద్దాం దీని గురించి. R1 సార్ 1కి ఒకటే ఇమేజ్ ఉంది 2, అండ్ అదేవిధంగా 2కి కూడా ఒకటే ఇమేజ్ ఉంది.
అండ్ డొమైన్ 1,2 కదా సార్, ఇక్కడ 1,2 అంటే 1,2కి రెండింటికి ఇమేజెస్ ఉన్నాయి, అది కూడా ఒకటి ఇమేజ్ ఉంది. సో R1 ఈజ్ ఏ ఫంక్షన్. R1 ఏమైపోయింది నాకు, ఫంక్షన్. చూడండి R1 ఏమైపోతుంది నాకు, ఈజీగా ఒక ఫంక్షన్ అయిపోతుంది. లాజిక్స్ ఐ హోప్ దీస్ ఆర్ వెరీ వెరీ మచ్ క్లియర్. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏమంటా ఉన్నాడు సార్, let n be the set of natural numbers and the relation R defined on n. రిలేషన్ R వచ్చేసరికి n to n అంటున్నాడు మనోడు, సచ్ దట్ y ఈక్వల్ టు 2x అంట. సో అప్పుడు R వాల్యూ ఏమవుతుందిరా, x ఈక్వల్ టు 1 పెడితే y2 సార్, x ఈక్వల్ టు 1 పెడితే y2, x ఈక్వల్ టు 2 పెడితే y4, x ఈక్వల్ టు 3 పెడితే y6 అండ్ సో ఆన్, ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. సో సార్ ఇక్కడ డొమైన్ ఏంటి, కోడొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి అడిగాడు. డొమైన్ ఏంటి నాన్న, ఇన్పుట్ సార్, న్యాచురల్ నెంబర్స్, అన్ని న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ కోడొమైన్ ఏంటి సార్, అది కూడా అన్ని న్యాచురల్ నెంబర్స్, n to n కాబట్టి. అండ్ రేంజ్ చూడన్నా, రేంజ్ వచ్చేసరికి మనకేమొచ్చేస్తుంది ఇక్కడ నుంచి నాకు, సార్ రేంజ్ ఈజ్ గోయింగ్ టు బి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. కేవలం ఏమైపోతా ఉన్నాయి మనకి ఇక్కడ, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. కేవలం అంటే కేవలం ఈవెన్ న్యాచురల్ నెంబర్సే పాసిబుల్. ఎందుకంటే చూడండి రేంజ్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 అలా అండ్ సో ఆన్ వెళ్ళిపోతూనే ఉంటాయి. కేవలం అంటే కేవలం నీకు రేంజ్ వచ్చేసరికి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి, ఆడ్ అయితే అస్సలకి రావు. కాబట్టి రేంజ్ వచ్చేసరికి ఏమైపోయింది, ఈవెనే సార్, అవుట్పుట్ ఈవెన్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు, examine each of the following relations given below and state in each case giving reasons whether it is a function or not. ఇక్కడ ఇచ్చిన ఈ రిలేషన్ అనేది ఫంక్షనా కాదా అన్నాడు నాన్న. సో చూడండి సార్, 2కి ఒకటే ఇమేజ్ ఉంది, 3కి ఒకటే ఇమేజ్ ఉంది, 4కి ఒకటే ఇమేజ్ ఉంది, కాబట్టి ఇది ఫంక్షన్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఏ ఫంక్షన్, నో నీడ్ టు వరీ. నెక్స్ట్ ఇక్కడ చూడు సార్, 2కి వచ్చేసరికి 2 and 4 రెండు ఇమేజెస్ ఉన్నాయి, 3కి ఏమో ఒకటే ఇమేజ్ ఉంది, 4కి ఏమో ఒకటే ఇమేజ్ ఉంది, కాబట్టి ఇది నాట్ ఏ ఫంక్షన్. ఎందుకు, 2కి రెండు ఇమేజెస్ ఉన్నాయి, మిగతా దాని గురించి నేను చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బేసికల్లీ ఐ డోంట్ ఈవెన్ నీడ్ టు చెక్ అబౌట్ దిస్. 2కి రెండు ఉన్నాయి, బికాజ్ రీజన్ వచ్చేసరికి చూడండి ఇక్కడ, బికాజ్ 2 హ్యాస్ 2 ఇమేజెస్ ఇన్ బి, అంటే ఇన్ బి లేదు కాబట్టి, బి ఏం ఇవ్వలేదు కాబట్టి 2 హ్యాస్ 2 ఇమేజెస్ అయిపోయింది. 2 అనే ఎలిమెంట్కి రెండు ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి అవ్వదు, సింపుల్ లాజిక్. ఇక్కడ చూడండి సార్, 1కి 2, 2కి 3, 3కి 4, 4కి 5, 5కి 6, 6కి 7 సార్, అన్నిటికీ ఒకటే ఇమేజ్ ఉంది కాబట్టి ఇది ఏమైపోతుంది ఇప్పుడు నాకు, ఫంక్షన్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫంక్షన్. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకు. ఇందులో మేజర్గా మన దగ్గర ఉండేది ఐడెంటిటీ ఫంక్షన్ అన్న, ఐడెంటిఫై కాదు బేసిక్గా ఇది, దిస్ ఈజ్ మై ఐడెంటిటీ ఫంక్షన్. ఓకే, ఐడెంటిటీ ఫంక్షన్, కాన్స్టెంట్ ఫంక్షన్, ఇవన్నీ కూడా ఒక 7 టైప్స్ ఉంటాయి అబ్బా. నేర్చుకుందాం వీటి గురించి. ఫస్ట్ సార్, ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి చూడండి, దిస్ ఈజ్ మై టీ, ఐడెంటిటీ ఫంక్షన్. సో చూడండి అన్న, ఫంక్షన్ ఫ్రమ్ R to R, రియల్ టు రియల్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏం చెప్తుంది నాకు సార్, f of x ఈక్వల్ టు ఎక్స్, ఇలాగా f of x ఈక్వల్ టు ఎక్స్, ఇది మన యొక్క, దిస్ ఈజ్ నోన్ యాజ్ మై ఐడెంటిటీ ఫంక్షన్. గ్రాఫ్ చూస్తే సార్ ఇగో ఇలానే వస్తుంది చూడండి, గ్రాఫ్, ఇది x యాక్సిస్, ఇదేమో y యాక్సిస్. మీరు ఇక్కడ సింపుల్గా ఆలోచించుకోండి సార్, x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే y 0, x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే y 1, x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే y 2. అంటే సార్ గ్రాఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ f ఆఫ్ x అంటే సార్ y ఈక్వల్ టు x ఇక్కడ గ్రాఫ్. దీనికి డొమైన్ ఎంత సార్, వాట్ ఈస్ ద డొమైన్ హియర్ చూడండి, క్యాలిక్యులేట్. సార్ డొమైన్ ఈక్వల్ టు ఎనీ రియల్ నెంబర్ r. మరి కోడొమైన్ ఏమవుతుంది సార్, కోడొమైన్ కూడా అక్కడే ఉంది, రియల్ నెంబర్ r. బట్ వాట్ విల్ బి ద రేంజ్, అవుట్పుట్ ఎంత నాన్న, ఏది సబ్స్టిట్యూట్ చేస్తే అదే వస్తుంది కాబట్టి రేంజ్ కూడా ఆరే వచ్చేస్తుంది. ఓకేనా. రేంజ్ ఈజ్ ఆల్సో ఏ రియల్ నెంబర్, మీరు నెగిటివ్ పెడితే నెగిటివ్ ఇస్తా, పాజిటివ్ పెడితే పాజిటివ్ ఇస్తా అంటది, కాబట్టి రేంజ్ కూడా ఆర్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్ సార్, కాన్స్టెంట్ ఫంక్షన్
అగైన్ యువర్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, కంప్లీట్ రియల్ నెంబర్, బట్ హియర్ యువర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఇది మన యొక్క కాన్స్టాంట్ ఫంక్షన్. గ్రాఫ్ ఎట్లుంటుంది చూడండి ఇక్కడ. సార్ ఇది మన యొక్క y యాక్సిస్, దిస్ ఈజ్ మై x యాక్సిస్. సో ద గ్రాఫ్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్ వన్ మై డియర్. దిస్ ఈజ్ సమ్ కాన్స్టాంట్ c. ఓకేనా, y ఈక్వల్ టు సమ్ కాన్స్టాంట్ c కంప్లీట్గా. అంటే మీకు దీన్ని బట్టి ఒక లాజిక్ అర్థమైపోయి ఉండాలి ఇక్కడ ఆల్రెడీ. సార్ డొమైన్ ఏంటి సార్ దీనికి? డొమైన్ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ ఆర్. సార్ కోడొమైన్ ఏంటి సార్? కోడొమైన్ ఈజ్ ఆల్సో ఎనీ రియల్ నెంబర్ ఆర్. బట్ రేంజ్ ఏంటి సార్? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఇక్కడ అవుట్పుట్ ఈజ్ ఓన్లీ వన్ కాన్స్టెంట్. అవుట్పుట్ అనేది కాన్స్టెంట్ ఒక్కటే. మీరు చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ పెట్టినా వైకి ఇదే కదా నాన్న వచ్చేది మనకు. సో దిస్ ఈజ్ మై కాన్స్టెంట్. రేంజ్ అనేది ఒకటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ, అందుకని దీన్ని మనం ఏమంటాం? కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ పాలినామియల్ ఫంక్షన్ సార్. సేమ్ పాలినామియల్ ఫంక్షన్స్ గురించి మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు మన దగ్గర. సో బేసికల్లీ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎట్లుంటుంది అంటే చూడండి, a0 ప్లస్ a1x ప్లస్ a2x² ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు anxn. సో ఇక్కడ a0, a1, a2 అండ్ సో ఆన్ an ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ నాన్న. ఆల్ దీస్ ఆర్ రియల్ నెంబర్స్. అండ్ ఇక్కడ పైన n అయితే ఏదైతే ఉందో, ఎన్కి ఎంకి డిఫరెన్స్ ఎందుకు కానీ మనకు కన్సిడర్ దిస్ యాజ్ సమ్, దీన్ని మనం m అనుకుందాం. సో m వచ్చేసరికి ఇక్కడ m బిలాంగింగ్ టు హోల్ నెంబర్స్. ఓకేనా, m ఈజ్ గోయింగ్ టు బి యువర్ హోల్ నెంబర్. ఇది ఇలాగా ఉండే ఏ ఫంక్షన్ అయినా సరే మనకి ఏమంటాం? వీటిని మనం వీ కాల్ దీస్ ఫంక్షన్స్ యాజ్ పాలినామియల్ ఫంక్షన్స్. ఎగ్జాంపుల్, మీరు క్వాడ్రాటిక్ ఫంక్షన్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² ప్లస్ 2x ప్లస్ 1. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x³ ప్లస్ x ప్లస్ 2. ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్ అయినా సరే దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ పాలినామియల్ ఫంక్షన్. నెక్స్ట్ రేషనల్ ఫంక్షన్స్ ఏంటి సార్? రేషనల్ ఫంక్షన్స్ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా మీరు. ఎనీ ఫంక్షన్ ఆఫ్ ద ఫార్మ్ f of x డివైడెడ్ బై g of x వేర్, మనందరికీ తెలిసిన ఇంకో విషయం ఏది, g of x కెన్ నాట్ బి ఈక్వల్ టు 0. ఇట్లా ఉంటే దీన్ని మనం ఏమంటాం? రేషనల్ ఫంక్షన్స్ అంటాము. ఇలా ఉంటే. సో సార్ దీని వాల్యూ ఏమైపోతుంది సార్ ఇక్కడ అంటే చూడండి, ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్లయితే మనం యూ టేక్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x అండ్ మనందరికీ తెలిసి x కెన్ నాట్ బి ఈక్వల్ టు 0 కాబట్టి. సో అప్పుడు గ్రాఫ్ ఎలా వచ్చేస్తుంది చూసుకున్నాయి చూడండి సార్. ఇది x యాక్సిస్ అండ్ ఇది y యాక్సిస్. ఈ వాల్యూ 0కి రాదు కాబట్టి చూడండి, ఇగో ఇలా పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా పోతూ ఉంటుంది. ఫర్ నెగిటివ్ వాల్యూస్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఇది గ్రాఫ్. అది 0 ఎప్పుడు అవ్వదు, జస్ట్ మూవింగ్ టువర్డ్స్ ది ఇన్ఫినిటీ, రెండు కూడాను. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. సో వాట్ ఈస్ ద డొమైన్ సార్? దీని వరకు డొమైన్ ఏంటి? డొమైన్ వచ్చేసరికి ఏదైనా రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 ఏదైనా అయి ఉండొచ్చు. ఓకేనా. రేంజ్ ఏమొస్తుంది సార్ నాకు ఇక్కడ? రేంజ్ వచ్చేసరికి సార్ రేంజ్, వాట్ విల్ బి ద రేంజ్ హియర్? రేంజ్ ఈజ్ కంప్లీట్లీ ఆర్. -∞ ఇన్ఫినిటీ మధ్యలో 7 దాకైనా పోతుంది ఈ వాల్యూ, రైట్? సో వైకి అవుట్పుట్ వాల్యూస్ ఇవన్నీ మనకు. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండిపోవాలి మీరు ఇలాగా. దిస్ ఈజ్ వాట్ మూవింగ్. నెక్స్ట్ మాడ్యులస్ ఫంక్షన్ గుర్తుపెట్టుకో మళ్ళా సార్. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఇది సార్ మన ఫంక్షన్. అంటే చూడండి ఇక్కడ. సో మాడ్యులస్ ఫంక్షన్ ఏమొస్తుందంటే మీకు, మీరు ఏ వాల్యూ ఇచ్చినా సరే ఇట్ ఈస్ ఆల్వేజ్ పాజిటివ్ మై డియర్. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్వేజ్ పాజిటివ్. మీరు ఎంత దాన్ని తిట్టినా కొట్టినా, ఎవడన్నా దాన్ని కొట్టినా కూడా బీ పాజిటివ్, ఎవడన్నా దాన్ని తిట్టినా కూడా బీ పాజిటివ్, ఎదుటోడు ఎంత తొక్కినా కూడా బీ పాజిటివ్. సో బీ పాజిటివ్ లైక్ ది మాడ్యులస్ ఫంక్షన్స్ నాన్న. చూడండి ఈ వాల్యూస్ వచ్చేసరికి మీకు సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు చూడండి నాన్న, ఎక్స్ వెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, -x వెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఇది మన యొక్క మాడ్యులస్ ఫంక్షన్ అన్న. అంటే
సార్ మీరు ఎక్స్కి వైకి ఏ వాల్యూస్ ఎక్స్లో మీరు ఎన్ని నెగిటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద మాడ్యులస్ ఫంక్షన్. ఇట్లా వచ్చేస్తుంది మనకు. సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod ఎక్స్. సో సార్ మరి మనకి ఇక్కడ వాల్యూస్ చూడండి. నా ఎవ్రీబడి ఫోకస్. వాట్ ఈస్ ద డొమైన్ నాన్న? దీనికి డొమైన్ ఏంటిరా బై? సార్ డొమైన్ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ సార్. బట్ వాట్ అబౌట్ ద రేంజ్? పాజిటివ్ రియల్ నెంబర్స్ ఓన్లీ. ఆర్ ప్లస్ అంటే మీరు 0 to ఇన్ఫినిటీ నాన్న. ఆర్ ప్లస్ అని రాసుకున్నా మనం 0 to ఇన్ఫినిటీ ఓపెన్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ. కాబట్టి యువర్ రేంజ్ ఈజ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. వెయిట్ దగ్గర రాసేస్తా. 0 to ఇన్ఫినిటీ. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. బీ పాజిటివ్ లైక్ దిస్. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే. ఓకేనా? ఇది మన యొక్క మాడ్యులస్ ఫంక్షన్ మనకు చెప్పేది. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ థింగ్స్ జాగ్రత్తగా చూడండి. నోట్, ఇవి మీకు లేవు మీ టెక్స్ట్ బుక్స్లో, బట్ ఐఎమ్ గివింగ్ యూ ఫర్ యువర్ కాంపిటేటివ్ పర్పస్, ఈఏపీ సెట్ పర్పస్కి యూజ్ అవుతుంది కాబట్టి చెప్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ mod x ఈక్వల్ టు 2 ఉంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నాన్న? ఎక్స్ ఈక్వల్ టు +or-2. అంతే కదరా బాయ్? ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. చెప్తాను ఎందుకో నేను మీకు ఐడెంటిఫై చేస్తాను. చూడండి, దిస్ ఈజ్ యువర్ పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, ఐ హ్యావ్ పాయింట్ నెంబర్ 3. చూడండి సార్, mod x ఈక్వల్ టు 2 అయింది కదా అప్పుడు. సో mod x ఈజ్ లెస్ దాన్ 2 సార్. mod x వాల్యూ లెస్ దాన్ 2 ఎప్పుడు వస్తుందిరా నాకు? సార్ x ఈజ్ లయింగ్ ఇన్ బిట్వీన్ -2 to 2 సార్. అంతే కదా? x అనేది -2కి 2కి మధ్యలో ఉంటే మాడ్యులస్ ఆఫ్ x వాల్యూ లెస్ దాన్ 2 సార్. నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 2 సార్. అంటే x ఈజ్ లెస్ దాన్ -2 లేదా x ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఉంటే మాడ్యులస్ ఆఫ్ x అనేది గ్రేటర్ దాన్ 2 అయిపోతుంది సార్. అంతే కదా? ఇప్పుడు లాజిక్గా వద్దాం, జాగ్రత్తగా చూడండి. నౌ ఎవ్రీబడి ఫోకస్ ఆన్ దీస్ లాజిక్స్. ఫస్ట్ వన్, పాయింట్ నెంబర్ 1 అంటే మాడ్యులస్ ఆఫ్ x ఈక్వల్ టు a అయితే మై డియర్ x ఈక్వల్ టు +or-a. ఆర్ నుంచే వచ్చింది. మాడ్యులస్ ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ a అయితే చూడండి అప్పుడు ఏమైపోతుంది? -a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు a. నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a అయితే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -a ఆర్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a. ఈ 3 పాయింట్స్ ముచ్చటగా 1 2 సారీ ఇది కాదు కదా 2 और 3. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్లో మస్తు యూజ్ ఉంటాయి వీటికి సంబంధించి. మనకు బోలెడ్ ఎంత యూజ్ ఉంటుంది. ఐ వాంట్ యూ టు మేక్ ఏ నోట్ ఆఫ్ దీస్ 3. ఈ 3 పాయింట్లు మీకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి సరిగా శాంపుల్స్ అవి జనరల్ ఇవి. ఓకేనా? పర్టికులర్గా తీసుకున్న జనరల్ టర్మ్స్ రాసేసా అంతే. నెక్స్ట్, సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ చూడు మళ్ళీ. ఎనీ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, రియల్ నెంబర్ టు రియల్ నెంబర్ ఏమైపోతుంది సార్ ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x బై ఎక్స్. ఇలా ఉంటే దీన్ని మనం సిగ్నమ్ ఫంక్షన్ అంటాం. డీటెయిల్గా రాసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 వెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే 0, 1 వెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. దిస్ ఈజ్ మై ఫంక్షన్. గ్రాఫ్ చూడండి ఎట్లా వస్తుంది సార్ దీనికి. వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ మై డియర్? ఎవ్రీబడి ఫోకస్ నౌ. చూడండి, ఇది మన యొక్క y యాక్సిస్, వీడేమో x యాక్సిస్. మీరు పొరపాటున ఇక్కడ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 0 0నే ఉంటుంది. x ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమో 1, x లెస్ దాన్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమో -1. ఇది మాత్రం 0 0 దగ్గర మాత్రం 0 ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు ఒక లాజికల్ థింకింగ్ చెప్తాను నేను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీరు, సార్ డొమైన్ ఎంత సార్ దీనికి? రియల్ నెంబర్. కోడొమైన్ ఏముంది సార్? అది కూడా రియల్ నెంబరే సార్. బట్ వాట్ విల్ బి ద రేంజ్? మా రేంజ్ చూడండి ఇక్కడ. సార్ రేంజ్ వచ్చేసరికి మనకు 3 వాల్యూస్ వస్తాయి. -1 0 1. ఇవే మన యొక్క రేంజెస్. -1 0 1. దిస్ ఈజ్ మై రేంజ్. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లెక్కనే అన్నిటికీ. ఐ వాంట్ దిస్ టు బి నోటెడ్ మై డియర్. డొమైన్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మస్తు ఇంపార్టెంట్. ఇందులో పైగా సిగ్నమ్ ఫంక్షన్, డొమైన్ అండ్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఏంటి సార్? చూడండి ఇక్కడ సేమ్ మళ్ళీ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇగో ఇలాగా స్టెప్ ఎక్స్
బాక్స్లో రాస్తాం. దీన్ని మనం ఏమంటాం, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటాము. సార్ దీని గ్రాఫ్ ఎట్లుంటుంది సార్, హౌ డస్ ద గ్రాఫ్ లుక్ లైక్? ఇది చాలా ఇంపార్టెంట్ రో, మస్తు కథ ఉంటుంది దీంతోనే. చూడండి, దెర్ ఈస్ అ బిగ్ స్టోరీ ఇన్వాల్వ్డ్ హియర్. ఎక్స్ యాక్సిస్ సార్, వై యాక్సిస్. మనం గ్రాఫ్ చూసుకున్నట్లయితే పాయింట్స్ రాస్తున్నా చూడండి సార్. ఇది 0, ఇక్కడ 1, ఇక్కడ 2, హియర్ ఇట్ ఈస్ -1, హియర్ ఇట్ ఈస్ -2. చూడండి అమ్మా, ఇప్పుడు నౌ ఎవ్రీబడి ఫోకస్ ఆన్ దిస్ గ్రాఫ్. సో సార్ x = 0 దగ్గర 0 సార్, 1 దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం వాల్యూ 1కి ఈక్వల్ అయిపోతుంది సార్. లెట్ మీ మేక్ ఇట్ ఇక్కడ y యాక్సిస్ మీద కూడా డ్రా చేద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3. సేమ్ వే అదే -1, -2 అలాగా -3. నా ఎవ్రీబడి ఫోకస్. చూడండి సార్, ఎక్స్ వాల్యూ 1 దగ్గరకు వచ్చేసరికి మాత్రం 1, అంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 ఇలా వచ్చేసింది. 1 నుంచి మళ్ళీ 2 దాకా వెళ్తుంది. 2 దాకా వచ్చేసరికి మాత్రం వాల్యూ ఎగ్జాక్ట్గా 2 అయిపోతుంది, పైకి జంప్ అయిపోతుంది. ఇలాగ మళ్ళీ 3 చూడండి ఇలా ఉంటుంది. సార్ -1 దగ్గర చూడండి, -1 దగ్గర మాత్రం -1 ఉంటుంది. ఇలా ఇది 0 దాకా వెళ్తుంది. 0 దగ్గర మాత్రం 0 అయిపోయింది, అందుకని పైకి జంప్ అయిపోతుంది. నెక్స్ట్ సార్ -2 దగ్గర మాత్రం -2 ఉంటుంది, ఇది 0 అయిపోతుంది. నౌ యూ కెన్ సీ దిస్. ఈ గ్రాఫ్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది ఎట్లుంది సార్, ఇది మనకు చూడడానికి మెట్లు ఎక్కుతున్నట్టు లేదు బేటా. సో వీఆర్ జస్ట్ లైక్ క్లైంబింగ్ స్టెప్స్, టాయింగ్ 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 టాయింగ్, మెట్లు ఎక్కుతున్నట్టుంది. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాం మై డియర్, వీ కెన్ కాల్ దిస్ వన్ యాజ్ స్టెప్ ఫంక్షన్ ఆల్సో. ఏమని పిలుస్తాం మనం దీన్ని, స్టెప్ ఫంక్షన్ అని పిలుస్తాం. సో మరి సార్ దీని యొక్క డొమైన్ ఏంటి సార్? డొమైన్ ఈజ్ ఆల్ ద రియల్ నెంబర్స్. వాట్ ఈస్ ద రేంజ్ రే? రేంజ్ వచ్చేసరికి మాత్రం కేవలం అంటే కేవలం ఇంటీజర్స్ మాత్రమే, ఓన్లీ ఇంటీజర్స్. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ ఎల్స్. కేవలం అంటే కేవలం మన దగ్గర ఇంటీజర్స్ మాత్రమే వస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇంటీజర్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ ది రేంజ్, కేవలం ఇంటీజర్స్. ఓకేనా? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అన్న ఇది. సార్ ఇది ఎలా వస్తుంది సార్ మనకు? ఒకసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కదా, నా ట్రై టు అండర్స్టాండ్ దిస్. గ్రాఫ్ ఎలా వచ్చిందని చెప్పడానికి నేను మీకు ఒక చిన్న నోట్ డౌన్ పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను చూడండి. నోట్ ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 1.2 అనే ఒక వాల్యూ ఉంది నాన్న. దీన్ని ఎట్లా రాసుకుంటారా బై? ఇంటీజర్ ఫార్మాట్లో ఉండాలి. ఇది ఎట్లా రాసుకుంటాం మనం సార్? చూడండి, 1 + 0.2 సార్. ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏమున్నదన్నా? 1. అంటే సార్ బాక్స్ ఆఫ్ 1.2 ఎంత? 1. ఇలాగా బాక్స్ ఆఫ్ 1.2 ఎంత? 1. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నెగిటివ్ వాల్యూ వచ్చింది చూడండి. ఇక్కడ ఎలా ఏమైనా రాసుకుంటాం సార్? -1.2. అప్పుడు నేను మైనస్ రాసుకోవడానికి లేదు, ఇట్ హ్యాస్ టు బి ఆల్వేస్ పాజిటివ్. సో అప్పుడు మనం ఏం చేస్తాం సార్? చూడండి, ఇట్ హ్యాస్ టు బి ఆల్వేస్ అన్ ఇంటీజర్ ఫామ్లో రావాలి. సబ్ట్రాక్ట్ -2 ప్లస్ సార్ 0.8. ఎందుకంటే ఈ పక్కన వచ్చేది దీన్ని మనం ఏమంటాం? ఫ్రాక్షనల్ పార్ట్ అన్న. దిస్ ఈజ్ మై ఫ్రాక్షనల్ పార్ట్. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇక్కడ మనం వచ్చిన ఈ వాల్యూ ఏదైతే ఉందో నాన్న, దిస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆల్వేస్. ఇది డినోట్ చేయడానికి మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇగో ఇలాగా, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇలా డినోట్ చేస్తాం. ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే సార్ దీన్ని బట్టి మనకేం అర్థమైంది? చూడండి ఇక్కడ సార్ స్టెప్ ఆఫ్ -1.2, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఎంత వచ్చింది ఇక్కడ? -2 సార్. ఇది లెక్క. అంటే ఈ లెక్క ప్రకారం మనం గ్రాఫ్ డ్రా చేసుకుంటూ పోయినట్లయితే దిస్ ఇస్ ద గ్రాఫ్ విచ్ వీఆర్ గెట్టింగ్ నౌ. ఇది మనకు వచ్చిన గ్రాఫ్ అది. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి నాన్న స్టెప్ ఫంక్షన్కి సంబంధించినవి. బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, మీరు ఇవి నోట్ డౌన్ చేసుకోండి. బట్ లాజిక్సే చెప్తాను నేను, డోంట్ వరీ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ ద లాజిక్స్ జస్ట్ లైక్ ద ప్రీవియస్ వన్. సార్ ఫస్ట్ వన్ ఏమంటా ఉన్నాడు? స్టెప్ ఆఫ్ x ఈక్వల్ టు 2 సార్. స్టెప్ ఆఫ్ x ఈక్వల్ టు 2 ఎట్లా వస్తుంది నాన్న? వెన్ x ఈజ్ బిలాంగింగ్ టు ద వాల్యూ 2 to 3 మధ్యలో, అంతే కదా నాన్న? 2 to 2.9 వాల్యూ 2నే సార్, తప్పేమీ లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ సార్, స్టెప్ ఆఫ్ x గ్రేటర్ దాన్ 2. స్టెప్ ఆఫ్ x వాల్యూ గ్రేటర్ దాన్ 2 ఉండాలి సార్, ఈక్వల్ టు కాదు ఈసారి, గ్రేటర్ దాన్ 2 మాత్రమే.
2 కంటే ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది సార్ ఇది? ఎక్స్ వాల్యూ అనేది చూడండి, ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ 3 to infinity. అంతే కదా, 3 to infinity. థర్డ్ వన్ సార్, స్టెప్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సార్ లెస్ దాన్ 2 ఉండాలి సార్, లెస్ దాన్ 2 ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ 2 మై డియర్. లెస్ దాన్ 2 అయితే అంటే ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ -∞ to 2. ఓకేనా, -∞ to 2. పాయింట్ నెంబర్ 4 సార్, స్టెప్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సార్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ మనకేమొస్తుంది సార్? ఎక్స్ బిలాంగింగ్ టు 2 to infinity సార్, 2 to infinity. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 పైన రాస్తున్నాను ఇక్కడ టాప్లో. పాయింట్ నెంబర్ 5, స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 సార్. అంటే సార్ ఎక్స్ వాల్యూ ఎక్కడ దాకా వెళ్తుంది రా బాయ్? -∞ నుంచి 3 వరకు సార్. అప్ టు 3 ఇట్ ఈస్ 2 ఓన్లీ, రైట్? -∞ to 3. ఇప్పుడు ఈ 5 పాయింట్లకి ముచ్చట విధంగా మనం జనరల్ సొల్యూషన్స్ రాసుకుంటాం. చూడండి ఇక్కడ ఏమవుతుంది. ఫస్ట్ వన్ మళ్ళా నౌ ఫోకస్, స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఈక్వల్ టు ఏ అయితే ఏమవుతుందిరా బాయ్? దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ a to a plus 1. 2 to 3 కదా నాన్న, 2 to 2 plus 1 అంటే a to a plus 1. నెక్స్ట్ 2 చూడండి సార్, స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 సార్. మీరు రాసింది ఇక్కడ గ్రేటర్ దాన్ 2 సార్. గ్రేటర్ దాన్ 2 అంటే ఎంత వచ్చింది రా బై? 3 to infinity. అంటే సార్ ఇక్కడ గ్రేటర్ దాన్ 2కి బదులు ఇప్పుడు మనం ఇఫ్ ఐ టేక్ గ్రేటర్ దాన్ ఏ మై డియర్, గ్రేటర్ దాన్ ఏ అంటే సార్ a plus 1 to infinity. a plus 1 to infinity. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ సార్, లెస్ దాన్ ఏ. అప్పుడు ఏమొచ్చింది సార్? ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ -∞ to a. లెస్ దాన్ అన్నమాట ఇది ఎక్స్ బిలాంగింగ్ టు. పాయింట్ నెంబర్ 4, స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ సార్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్స్ బిలాంగ్ టు ద ఇంటర్వెల్ సార్ a to infinity. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ సార్. సో ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ -∞ to a plus 1. ఈ పాయింట్లు అనేవి మీరు ఎలా రాసుకున్నారు సార్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడాను మనం జనరల్ టర్మ్స్ బేస్ చేసుకొని రాసుకున్నవేనా. టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు, మీరు జస్ట్ ఆరామ్సే గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇవన్నీ బేసిక్గా మీకు 12th వస్తాయి. నేను ఇప్పుడే చెప్పడానికి రీజన్ ఏంటంటే మీకు యూజ్ అవుతుంది ఈఏపీ సెట్కి. ఆల్ దీస్ ఆర్ ఫర్ యువర్ ఈఏపీ సెట్, నాట్ ఫర్ యువర్ బోర్డ్స్. వెబ్సైట్లో మస్తు యూజ్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకుంటారని. నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ రియల్ ఫంక్షన్స్. మన దగ్గర ఒక ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఉంది అండ్ జీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆర్ టు ఆర్. సో చూడండి అన్న ఇలా ఉంది మన దగ్గర ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంది. మనం భయపడతామా? తగ్గేదే లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ప్రోడక్ట్ సార్ ఎఫ్ ఆఫ్ జీ ఇంటూ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సమ్ ఆల్ఫా కాన్స్టెంట్ అన్న ఇంటూ ఎక్స్. సో ఆల్ఫా ఇంటూ సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ ఇక్కడ రాసేయండి మీరు, వేర్ ఆల్ఫా ఈజ్ కాన్స్టెంట్. అయిపోయింది వాల్యూ. నెక్స్ట్ సార్ డివిజన్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఏమైపోతుంది ఇది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్, స్టేటింగ్ దట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది లెక్క. సో అన్ని ఆపరేషన్స్ కూడా మనం ఇండివిజువల్గా పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఏది ఉన్నా సరే, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, ఈ 5 కూడా మనం సపరేట్గా చేసుకోవచ్చు నాన్న. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. నవ్ యూ కెన్ సీ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ ఎఫ్ ప్లస్ జీ కదరా బై, ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ 2x + 1 అయిపోయాయి.
సార్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ 2x cube plus x square, f by g of x, f of x divided by g of x, అండ్ ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, x కెనాట్ బి ఈక్వల్ టు -1/2, ఎందుకంటే ఇది 0 అవ్వకూడదు కాబట్టి, డినామినేటర్ 0 అవ్వకూడదు కదా, అందుకని x కెనాట్ బి ఈక్వల్ టు -1/2 అయిపోయాయి. ఇది వాల్యూ రబై. ఈ లెక్కన మనం ప్రతిదీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అన్న ఇది, అందుకని నేను మీకు ఈ క్వశ్చన్ని హోంవర్క్గా ఇస్తాను, చూద్దాం మరి ఎంతమంది చేస్తారో దీనికి. లెట్ మీ చెక్. నెక్స్ట్ ఏమన్నాడు సార్, ఎఫ్ ఫ్రమ్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు, బి ఏ లీనియర్ ఫంక్షన్ అన్నాడు. లీనియర్ అంటే మీనింగ్ ఏంటన్నా, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి. లీనియర్ ఇన్ ద సెన్స్ సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏఎక్స్ ప్లస్ బి, ఓకే, ఫ్రమ్ జెడ్ టు జెడ్ అన్నాడు. ఎఫ్ ఫ్రమ్ జెడ్ టు జెడ్, అది కూడా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి మనకు. చూడండి ఇక్కడ ఏమన్నాడు సార్, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 3, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు -1, అండ్ ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు -3. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్యూ, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది 1 అన్నాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి. ఎఫ్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతనన్నా -1, దట్ ఈజ్ బి. బి వాల్యూ -1 అయితే ఏ వాల్యూ ఏమవుతుందిరా బై 2. సో మన యొక్క ఫంక్షన్ కావాలి కదా ఇప్పుడు నాకు. సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ నుంచి నాకు, 2x -1. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, వెరిఫికేషన్ ఎంత సార్, ఎఫ్ ఆఫ్ 1 0 మనం వాడాం కాబట్టి సార్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంతరా, 4 -1 3 సార్. ఎఫ్ ఆఫ్ మైనస్ వాల్యూ 1 -1 ఎంత, -2 -1 -3 సార్. సాటిస్ఫై అయిందా లేదా చూసుకోండి. వెరిఫికేషన్, దిస్ ఈజ్ ఆల్సో డన్. చాలా అంటే చాలా ఈజీగా మనం ఆరామ్సే ఆలోచించి చేయగలిగే క్వశ్చన్సే ఇవన్నీ. టెన్షన్స్ ఏమి పెట్టుకోవద్దు మీరు, ఓకేనా. నవ్ సీ దిస్ సార్, ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అన్నాడు. డొమైన్ అంటే ఎక్స్ వాల్యూ కావాలి నాకు. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్నది ఒక్కటే ఒక కండిషన్ అన్న, డినామినేటర్ ఏదైతే ఉందో ఇది 0 అవ్వకూడదు. ఫ్యాక్టర్స్ ఏంటి సార్, x -1 ఇంటూ x -4 కెనాట్ బి ఈక్వల్ టు 0. సో x కెనాట్ బి ఈక్వల్ టు 1, 4 అంటే x బిలాంగింగ్ టు రియల్ నెంబర్ r -1, 4 ఇది, ఓకే, r -1, 4. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వన్, రైట్. ఈజీ వచ్చేస్తుంది. డొమైన్ కనుక్కోవడం అనేది చిన్న పిల్లలాట మనకు, మస్త్ ఈజీ. నెక్స్ట్, ఇంతటితో మీ బోర్డ్ ఎగ్జామ్కి కావాల్సిన ప్రిపరేషను యాజ్ వెల్ యాజ్ ఈఏపీ సెట్కి కావాల్సిన ఎగ్జామ్ లెవెల్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. సబ్జెక్టు కంప్లీట్లీ డన్, ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఇదే కాన్సెప్ట్ మీద ఈఏపీ సెట్లో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రీవియస్గా చూద్దాం. ఒక క్వశ్చన్ చూడండి, వెబ్సైట్ 2025 తెలంగాణలో అడిగాడు. ఏమంటా ఉన్నాడు సార్, సో చూసుకున్నట్లయితే మనం ఏమైపోతుంది ఇక్కడ, ఫస్ట్ సింప్లిఫై చేయండి దీన్ని. 3 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/x విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/x -1 సార్. వెరీ గుడ్. ఒకవేళ x ఈక్వల్ టు 1/x సబ్స్టిట్యూట్ చేస్తే మీరు 3 times ఆఫ్ 1/x ప్లస్ 4 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ ఇది 2x -1. ఇప్పుడు చూడు నాకేం కావాలి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ కావాలి. x ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3 హియర్, 3 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ 4 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/3 ఈక్వల్ టు 2/3 -1, దట్ ఈస్ -1/3. 3 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/3 ప్లస్ 4 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 6 -1 5. ఇప్పుడు నేను రెండింటిని సాల్వ్ చేసుకోవాలి కాబట్టి చూడండి, ఎఫ్ ఆఫ్ 3 కావాలి కాబట్టి 1/3 ఎలిమినేట్ చేస్తాను నన్ను. ఎలిమినేట్ చేయాలంటే దీన్ని నేను 3తో మల్టిప్లై చేస్తా, దీన్ని నేను 4తో మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేస్తే చూడండి సార్, 4 3s are 12 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/3 ప్లస్ 16 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 9 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ 12 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఈ రెండింటిని నేను చూడ చక్కగా ఏం చేస్తూ ఉన్నాను, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాను. సో 16 - 9 7 times ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 21.
అంటే సార్ ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 21/7 దట్ ఈక్వల్ టు 3. సో ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్. చెక్ చేసుకోండి. ఆప్షన్ డి ఈజ్ గోయింగ్ టు బి అవర్ కరెక్ట్ ఆన్సర్. హౌ సింపుల్ దీస్ క్వశ్చన్. 2025లో అడిగినాడబ్బా, ఈఏపీ సెట్ 2025లో. మస్త్ ఈజీ క్వశ్చన్ రా భయ్. నెక్స్ట్ చూడండి, 2025లోనే అడుగుతా ఉన్నాడు మళ్ళీ. ఇది కూడాను రేంజ్ కావాలి అంటే అవుట్పుట్ వాల్యూస్ కావాలి. సింపుల్ చూడండి, నేను ఒక లాజిక్ చెప్తా. అండర్ రూట్లో ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉన్నదో రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 సార్, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 సార్. రెండు సైడ్లు 4 యాడ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 సార్. ఉల్టా చేసేస్తే రెసిప్రోకల్ చేసిన వెంటనే ఇది ఏమవుతుంది మనకు, అండర్ రూట్ ఆఫ్ 1 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 4 సార్, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/4, దిస్ ఇస్ లెస్ దాన్ 0 అయిపోతుంది. రైట్, పైతో మల్టిప్లై చేయమంటున్నాడు. సో లెట్ us మల్టిప్లై విత్ పై దెన్. సో పైతో నేను మల్టిప్లై చేస్తే ఇక్కడ వాల్యూ ఏమైపోతుందన్న నాకు సార్, ఎనీవే 0, దిస్ ఇస్ పై అండ్ దిస్ విల్ బి π/4. సో ఇప్పుడు tan tan అప్లై చేస్తే tan 0 0 అండ్ దిస్ విల్ బి మై ఎఫ్ ఆఫ్ ఎక్స్. tan π/4 ఏమో 1 సార్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ y బిలాంగ్ టు ద ఇంటర్వెల్. y ఏ ఇంటర్వెల్లో ఉంటుంది ఇక్కడ నాకు చూడండి సార్, 0 to 1 క్లోజ్డ్. ఆప్షన్ బి 0 to 1 క్లోజ్డ్ అవైలబుల్ ఇన్ మై ఆప్షన్ బి. చాలా సింపుల్. అవుట్పుట్ వాల్యూస్ అడిగినాడు, ఇంటర్వెల్ ఏమని, మస్త్ ఈజీగా ఆన్సర్ చేసేసాను చూడండి, 0 to 1. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏపీలో అడగడం జరిగింది ఈ క్వశ్చన్ బేస్డ్ ఆన్ స్టెప్ ఫంక్షన్. సో ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ చెప్తా, నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఏంటి సార్ అంటే చూడండి, ఏ స్టెప్ ఫంక్షన్ అయినా సరే ఇలా రాసుకోవచ్చు మనం, ఏదైనా సరే. నౌ యూ ఫోకస్ ఆన్ దిస్. ఇంటీజర్ని మనం డైరెక్ట్గా సపరేట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. యూ కెన్ సపరేట్ ద ఇంటీజర్, రైట్. ఈ ప్రాపర్టీ మీకు తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ప్లస్ సమ్ బి ఉంటే, స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి అనేది ఒక ఇంటీజర్ అయితే అలా పక్కన పడేయచ్చు మనం. సో ఇక్కడ సార్ 2x - 1 అనేది నాకు ఎందుకు అన్నిటిలో కామన్గా ఉంది క్వశ్చన్ చూస్తే. కాబట్టి మనం ఏం చేద్దాం సార్, 2x - 1 ఈక్వల్ టు ఏ అనుకున్నాను. అప్పుడు కే వాల్యూ ఎంత అవుతుంది నాకు సార్, 2a - 1. ఓకే, కొద్దిసేపు దీన్ని మనం పక్కనే పెడదాం, కే వాల్యూ అంత అవసరం లేదు నాకు. కానీ ఇది ఎంత రాబై, 3 టైమ్స్ ఆఫ్ సార్ 2x - 2. చూడు సరే, దీన్ని మనం ఎలా రాసుకుందాం, 2x - 1 - 1 బయట +1 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 2x - 1 - 1, అంటే 3 టైమ్స్ ఆఫ్ a - 1 + 1, 2 టైమ్స్ ఆఫ్ దీని వాల్యూ ఎంత, a సార్ -1. ఇది 3a - 1 అన్న, సారీ 3 టైమ్స్ ఆఫ్ a - 1. సో ఎంత ఇది, 3a - 3 + 1 ఈక్వల్ టు 2a - 1, 3 - 2a అండ్ -2 ఎంత రానా, ఇది -2 1 ఎంత, a ఈక్వల్ టు 1 వచ్చింది నాకు. a ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటి, స్టెప్ ఆఫ్ a ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటి నాన్న, దీనికి మనకు సార్ ఈ వాల్యూ కంప్లీట్గా ఇది 1 అయినట్టు, రైట్. సో ఇట్ మీన్స్ దట్ 2x - 1 స్టెప్ వాల్యూ 1. ఇందాకే చెప్పాను మీకు, ఇది 1 అవుతుందంటే మీనింగ్ ఏంటి నాన్న, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అన్నట్టు. ఇది సార్ 1 నుంచి 2కి మధ్యలో ఉంటేనే 1 వాల్యూ. సో +1 యాడ్ చేస్తే 2 ≤ 2x < 3. బై 2 చేస్తే 1 ≤ x < 1.5. అంటే సార్ x బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ 1 to 1.5. సో ఫర్ x = 1 k వాల్యూ ఎంత అవుతుందన్న ఇక్కడ, k = 2 × 2 - 1 -1 అంటే 1 సార్, k = 1 అయిపోయింది. అంటే ఇప్పుడు f ఆఫ్ x చూడండి వాల్యూ, మీరు నాకు f ఆఫ్ x + 5x కావాలి. స్టెప్లో చూడు ఏముంది నాకు ఇక్కడ సార్, f ఆఫ్ x k + 5x కావాల్సింది ఎంత, ఎస్ సార్ k + 5x కావాలి సార్. k అనేది ఒక ఇంటీజర్ వచ్చేసింది మనకు, k ప్లస్ స్టెప్ ఆఫ్ 5x పక్కన పెడదాం. ఇది f ఆఫ్ x. ఓకే, x స్టార్టింగ్ ఫ్రమ్ 1 కదా నా. సో f ఆఫ్ 1 వాల్యూ చూడండి ఇక్కడ. నో ఫోకస్, f ఆఫ్ 1 వాల్యూ పెడితే సార్ k = 1 ఇది ప్లస్ 5 × 1 ఎంత సార్, 5 which is equal to 6.
ఇన్పుట్ వాల్యూ అవుట్పుట్ వాల్యూ ఎంత వచ్చింది 6, స్టార్టింగ్ ఫ్రమ్ 6 అంటే బిగినింగ్ ఫ్రమ్ 6 ఓన్లీ. ఇక్కడ నుంచి మినిమం మనకు 6 రావాలి. సో 6, 7, 8 ఉన్న ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఇదే ఉంది చూడండి, మినిమం 6 కదా. అండ్ మ్యాక్సిమం ఎంత నాన్న మనకి ఇక్కడ సార్ ఎఫ్ ఆఫ్ 1.5 ఈజ్ గోయింగ్ టు బి అవర్ మ్యాక్సిమం వాల్యూ ఫర్ దిస్. కే వాల్యూ ఎలాగూ 1, 5 ఇంటూ 1.5 ఎంత రా బై 7.5 అంతే కదా. ఎస్. సో 1 ప్లస్ 7.5 అంటే సార్ 7, 1 ప్లస్ 7 అంటే 8. సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 1.5 అట్లా. సో మినిమం 6, మ్యాక్సిమం 8 చూడండి, 6, 7, 8 వచ్చింది ఆప్షన్ డి. ఇట్లా మనం ఏ వాల్యూ అయినా కనిపెట్టవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, సెట్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, డొమైన్ కావాలి. డొమైన్ సార్, డొమైన్ అంటే ఫస్ట్ థింగ్ ఒక విషయం చెప్తాను, ఫస్ట్ ఒక సింపుల్ విషయం. దీన్ని నేను ఎట్లా రాసుకుంటా అంటే నా వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డివైడెడ్ బై ఇగో ఇట్లా రాసుకుంటా సార్ ఎట్ ఏ టైం. సో రెండు కండిషన్లు ఏంటి సార్, ఇక్కడ మన దగ్గర ఉన్నది మోడ్ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ మోడ్ ఎక్స్ మైనస్ 3 ఇది గ్రేటర్ దాన్ 0 ఉండాలి సార్. అలా ఉంటే మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 సార్. సో ఈ రెండింటి ప్రకారం మనకు వచ్చిన వాల్యూ మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే సార్ ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ -3 టు గ్రేటర్ దాన్ 3 కదా, అంటే 3 కంటే ఎక్కువగానే ఉండాలి వాల్యూస్. మీరు చెక్ చేసుకోవచ్చు సార్, మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 కాబట్టి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఎక్స్ ఈజ్ చూడండి లెస్ దాన్ -3 ఆర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3. రెండు ఇంటర్వెల్స్ వచ్చాయి. రెండు పాజిటివ్ అయినా ఉండాలి లేదా లోపల ఉంది కాబట్టి సార్ రెండు నెగిటివ్ అయినా ఉండాలి ఇది. సో మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ మోడ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3. సో అంటే సార్ ఇక్కడ నుంచి వాల్యూ చూడండి, మోడ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ మోడ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3. ఇదంతా -3 లెస్ దాన్ 0 యా. సో ఇది చూడండి అన్న, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు సార్, ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ -2 to 2. సో ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ -2 to 2 అండ్ ఎక్స్ బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ -3 to 3. సో సార్ మరి ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏముంది సార్, కామన్గా ఉండేది రెండిటికి సార్ -2 to 2 మాత్రమే కామన్. సో ఇప్పుడు ఈ రెండు కావాలి మనకు. అండ్ ఇంకొకటి మోడ్ ఆఫ్ ఎక్స్ -3 కెనాట్ బి ఈక్వల్ టు 0 అంటే సార్ ఎక్స్ కెనాట్ బి ఈక్వల్ టు 3 అండ్ -3. ఇగ్నోర్ చేయాలి వీటిని. సో ఇప్పుడు మన ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, హౌ కెన్ ఐ రైట్ దిస్ ఫెలో, ఆర్ మైనస్ చూడండి -3 to 2 యూనియన్ సారీ -3 to -2 యూనియన్ 2 to 3 రైట్. ఇదే కదా మనం తీసేయాల్సింది. -3 3 వెళ్ళిపోతుంది, మధ్యలో ఉన్న వాల్యూ కన్సిడర్ చేసుకోవచ్చు మనం. కాబట్టి సార్ ఆప్షన్ బి వచ్చింది సార్, ఆప్షన్ బి. మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే యూ కెన్ డూ ఆన్ దిస్ నెంబర్ లైన్ అన్న, నెంబర్ లైన్ మీద కూడా రాసుకొని చెప్పుకోవచ్చు మనం, ఇబ్బంది ఏం లేదు, ఎట్లాగైనా చేసుకోవచ్చు. ఏమన్నాడు సార్, సమ్ ఆఫ్ ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్. 2025లో వచ్చిన క్వశ్చన్ ఇది. లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే ఫస్ట్ మనం దీనికి రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అంటే దీన్ని మీరు y అనుకోండి ఫస్ట్. సో సార్ y ఈక్వల్ టు x² - 5x + 7 డివైడెడ్ బై x² - 5x - 7. క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి x² కోఎఫిషియంట్స్ ఎంత సార్ y - 1 ప్లస్ x కోఎఫిషియంట్ ఎంత -5y + 5 అండ్ కాన్స్టెంట్ ఎంతనా ప్లస్ -7y -7 = 0. ఇవి మన కాన్స్టెంట్స్. సో సార్ ఇది రేంజ్ కాబట్టి ఖచ్చితంగా x వాల్యూ రియల్ ఉండాలి కాబట్టి సార్ discriminant is greater than or equal to 0, that is -5y + 5 whole square -4 into a అంటేనేమో y - 1 c అంటేనేమో -7y + 7 greater than or equal to 0. సో నేను -5 కామన్ తీసుకుంటే ఇక్కడ 25, దిస్ ఈజ్ y - 1 whole square మైనస్ మనం బయటికి గుంజేస్తే ఇక్కడ నుంచి సారీ ఇదేమైంది వెయిట్, ఇది -7y - 7 అన్న, మైనస్ కామన్ తీసేస్తేనే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
7 కూడా కామన్ తీసేస్తున్నాను నేను. 4 7 28 y minus 1 into y plus 1 సార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది మనకు మిగిలింది ఇక్కడ నుంచి. సో నౌ వాట్ ఐ కెన్ డూ, జస్ట్ సింప్లిఫై దిస్ నాన్న. సో 25 ఇంటూ y minus 1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ప్లస్ 28 ఇంటూ y స్క్వేర్ మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 25 ప్లస్ 28 ఎంత రాబా ఇది, 40 ప్లస్ 13 53y స్క్వేర్ మైనస్ ఆఫ్ 50y అండ్ మైనస్ ఆఫ్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? రైట్. సో అప్పుడు మనకి ఇక్కడ నుంచి వాల్యూస్ వస్తాయి నాన్న. వెయిట్, ఇదేదో కొంచెం తేడాగా రాసాం మనం. ఎంత, సారీ మైనస్ ఆల్రెడీ ఉంది కదా. వెయిట్, మైనస్ ఆఫ్ 50y మైనస్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీనికి ఫ్యాక్టర్స్ కావాలి ఇప్పుడు మనకు. సార్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సార్ మనకు, 53 ఇంటూ 3 ఎంత వస్తుంది మనకు, 159. సార్ 159కి మనకు ఫ్యాక్టర్స్ కావాలి. 3 ఇంటూ 53 సార్. సో సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో 53y స్క్వేర్ మైనస్ ఆఫ్ 53y ప్లస్ 3y మైనస్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 53y మనం కామన్ తీసేస్తాం ఇక్కడ నుంచి. సార్ 53y కామన్ తీస్తే y మైనస్ 1 ప్లస్ 3 కామన్ తీస్తే y మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే సార్ y ప్లస్ 3/53 ఇంటూ y మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో y బిలాంగింగ్ టు ద ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఆఫ్ 3/53 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ సార్. బట్ ఇక్కడ నేను y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తేనా, y ఈక్వల్ టు 1 ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ దిస్. కాబట్టి నేను 1 దగ్గర ఈక్వల్ టు సింబల్ పెట్టలేను. y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి చూడండి మీరు కావాలి అంటే. సార్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ 5x. బట్ 7 కెనాట్ బి ఈక్వల్ టు -7. కాబట్టి 1 తీసుకోవడానికి లేదు. ఏమన్నాడు ఇప్పుడు, సార్ సమ్ ఆఫ్ ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్. ఇందులో గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఏముంది నాన్న, లీస్ట్ పాజిటివ్ ఈజ్ 2 ఇంటీజర్ ప్రకారం. సార్ లీస్ట్ పాజిటివ్ ఏమో 2 సార్, గ్రేటెస్ట్ నెగిటివ్ ఏమో -1 సార్. సో 2 - 1 ఈక్వల్ టు 1 సార్. సబ్ట్రాక్ట్ చేస్తే సో ఆప్షన్ బిలో ఉంది, ఇదే మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రేంజ్ కనుక్కున్నాను సార్. లీస్ట్ పాజిటివ్ ఏమో 2, అంటే లీస్ట్ పాజిటివ్ ఈజ్ 2, గ్రేటెస్ట్ నెగిటివ్ ఏమో -1. సో అన్ని వాల్యూస్ వచ్చేసాయి మనకు. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అమ్మా, ఇది మీకు నేను ఇచ్చే లిస్ట్ ఆఫ్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూ హ్యావ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ హియర్. అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేసుకోండి. దాని తర్వాత ఆల్ ద లిస్ట్ ఆఫ్ 4 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. దీని తర్వాత మీకు ఆల్ ద లిస్ట్ ఆఫ్ 2 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయి చూడండి. ఆల్ దీస్ ఆర్ యువర్ 2 మార్క్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది, ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే ఈరోజు మనం అసలు ఏం డిస్కస్ చేసాం బేసికల్గా చూడండి. 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేసాం. ఒకటి కార్టీషియన్ ప్రోడక్ట్ నానా. సెకండ్ వన్ మనం రిలేషన్స్ డిస్కస్ చేసాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం మనం. రైట్? అండ్ నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటమ్మా అంటే ఈ చాప్టర్ రిలేటెడ్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఐపీఈ క్వశ్చన్స్. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఐపీఈ క్వశ్చన్స్ ఫ్రమ్ క్లాస్ నోట్స్. నేను ఆల్రెడీ మీకు ఈ నోట్స్ అనేది మన యాప్లో అప్లోడ్ అయి ఉంటుంది, మీకు క్లాస్ అయిపోయిన తర్వాత అందులో నుంచి చేయండి. అండ్ ఫర్ ఈఏపీ సెట్ నాన్న, ఈఏపీ సెట్ పరంగా మాట్లాడుకుంటే కనీసంలో కనీసం మీరు 2025 నుంచి 2020 వరకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మీ దగ్గర టైం ఉంది కాబట్టి. ఐ వాంట్ యూ గైస్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ యువర్ 12th grade. అప్పుడు మనకి 12th లో ఇంకా ఈజీ అయిపోతుంది. 11th వేస్ట్ చేసుకోకండి. ఓకేనా?
సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. అండ్ ఈ క్లాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిసేపట్లో నేను మన వాట్సాప్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన మైండ్ మ్యాప్ ఆల్రెడీ షేర్ చేసేస్తాను. సో డోంట్ వరీ, క్లాస్ నోట్స్కి, మైండ్ మ్యాప్స్కి అన్నిటికీ లింక్ వచ్చేసరికి మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకొని పండగ చేసుకోవచ్చు మీరు ఈజీగా. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ అటెండింగ్ దిస్ లవ్లీ సెషన్. మనం మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో. Until that time, take care everybody. Bye bye.